Hello students, welcome back to your favorite and India's most affordable learning channel, Physics Wala. So Sambhav batch lo manaku physics classes full juice lo jarugutunnayi already. So manaki we completed the basic maths. So దాని తర్వాత kinematics start చేసాం. So vectors start చేసాం. So vectors complete అయిపోయింది. So దాని తర్వాత kinematics లో motion in a straight line start చేసాం, completed. సో ఇప్పుడు ఈ రోజు లెసన్ లో సో ద మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో లాస్ట్ లెసన్ అండ్ ఇది మొత్తం కూడా కైనమాటిక్స్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ 2 లెసన్స్ ఏమో బేసిక్స్. సో బేసిక్ మ్యాథ్ ఒకటి, వెక్టార్స్ ఒకటి. సో ఇప్పుడు ఈ 2 లెసన్స్ అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఈ రెండింటిని కలిపి మనం కైనమాటిక్స్ అంటాం. ఓకే, సో ఈ రోజు లెసన్లో సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ ఆల్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు రిలేటివ్ మోషన్. సో రిలేటివ్ మోషన్ ఇన్ 1D 2D. సో ఎస్పెషల్గా రివర్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కానీ, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కానీ, రివర్ స్విమ్మర్ క్వశ్చన్స్ కానీ, రివర్ బోట్ క్వశ్చన్స్ కానీ, అండ్ ప్రొజెక్టైల్ మోషన్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆల్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ప్రొజెక్టైల్ మోషన్స్, గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్ ఫ్రమ్ సమ్ హైట్, సో ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్ ప్లేన్. సో అండ్ దెన్ సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, సో అండ్ కండిషన్ ఫర్ కొలిజన్. So then river swimmer questions, distance of closest approach. So all these concepts we are going to cover in today's session. Okay na? So మీరు చేయాల్సిన పని ఏంటంటే వీటితో లైక్ మన లెసన్ జరుగుతున్నంతసేపు మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎక్కడైతే క్వశ్చన్ వచ్చిందో అక్కడ వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేసి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. ఓకేనా? చలో. సో అండ్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ చాప్టర్ ఐ విల్ కవర్. ఓకేనా? చలో. సో మీరు దీంతో పాటు సో చాలామంది స్టూడెంట్స్ డిపిపి సాల్వ్ చేస్తున్నారో లేదో తెలియదు. యూ షుడ్ సాల్వ్ ద డిపిపి యాజ్ వెల్. సో డిపిపి మనకు యాప్లో అవైలబుల్ ఉంది, అవునా? ఫిజిక్స్ వాళ్ళ పీడబ్ల్యూ యాప్లోకి వెళ్ళి సో నీట్ సంభవ్ తెలుగు అని టైప్ చేస్తే మీకు అక్కడ బ్యాచ్ డిస్ప్లే అవుతుంది. సో డైరెక్ట్లీ ఎన్రోల్ అని కొట్టండి, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్రోల్ కొట్టిన తర్వాత సో మీకు బ్యాచ్ డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు చాప్టర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఒక చాప్టర్ మీద క్లిక్ అవ్వగానే అక్కడ డిపిపి పీడిఎఫ్ అని ఉంటుంది. సో దాంట్లో మీరు డిపిపి ఫైండ్ చేయవచ్చు. క్లియర్? చల్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద చాప్టర్. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ రిలేటివ్ మోషన్ ఇన్ 1D. సో ఆర్ఎం ఇన్ 1D చేద్దాం. రిలేటివ్ మోషన్ ఇన్ వన్ డైమెన్షనల్. సి సో ఏవైతే కాన్సెప్ట్స్ మనం చెప్పబోతున్నామో, ఎలా అయితే సాల్వ్ చేయబోతున్నామో, సో మీరు కూడా అలా నేర్చుకుంటే 100% ఏ క్వశ్చన్ అయినా రిలేటివ్ మోషన్కి సంబంధించి మీరు చేయగలుగుతారు. సో డిఫరెంట్ టీచర్స్ ఫాలోస్ డిఫరెంట్ మెథడ్స్. రిలేటివ్ మోషన్ క్వశ్చన్స్ని ఇలానే చేయాలని ఏం లేదు, సో చాలా రకాలుగా చేయవచ్చు. ఓకే, సో దాంట్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? సో మీకు ఇంకేదైనా మెథడ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే అదే మెథడ్ ఫాలో అవ్వండి, మళ్ళీ దీనికేం షిఫ్ట్ అవ్వకండి. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు నేను ఇక్కడ 2 బాడీస్ తీసుకుంటున్నా. సో ఒకటి బాడీ ఏ, ఇంకొకటి బాడీ బి. సో బాడీ ఏ వెలాసిటీ విఏ, బాడీ బి వెలాసిటీ విబి. సో ఈ పాయింట్ని ఆరిజిన్ అనుకోండి. సో ఆరిజిన్ నుంచి బాడీ ఏ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ఏ. సో ఆరిజిన్ నుంచి బాడీ బి ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్బి. సో అండ్ యాక్సలరేషన్ ఆఫ్ బాడీ ఏ ఈజ్ ఏఏ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ బాడీ బి ఈజ్ ఏబి. సో ఇప్పుడు మన రిలేటివ్ మోషన్ రాసేటప్పుడు సో ఏం చేస్తామంటే రిలేటివ్ మోషన్ మీన్స్ వన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్, అంటే ఒకదాని పరంగా ఇంకో దాన్ని చూడడం. వన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్. సో ఇక్కడ ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ మనం రాయొచ్చు, రిలేటివ్ వెలాసిటీ రాయొచ్చు, రిలేటివ్ యాక్సలరేషన్ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి. సో లెట్ మీ రైట్ ఫస్ట్ రిలేటివ్ చలో. సో ద రిలేటివ్ displacement of A with respect to B. సో దీని మీనింగ్ ఏంటో తెలుసుకోండి, మీకు క్వశ్చన్స్ ఈజీగా ఇలానే సాల్వ్ అయిపోతాయి. ఓకే, సో దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ సో డిస్ప్లేస్మెంట్ ఎక్స్, సో ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో వెక్టార్ క్వాంటిటీ కాబట్టి XABవి రైట్. సో దీన్ని మీరు ఏం చేయండి అంటే సింపుల్గా XA మైనస్ XB, సో ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ రెండింటిని కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం మెజర్ చేస్తాం. క్లియర్? సో ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ
విత్ రెస్పెక్ట్ టు బి. విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఏంటంటే మనం బీని రెస్ట్లో ఉంచుతున్నాం, అంటే బీని రెస్ట్లో ఉంచి ఏ మీద మనం ఉండి అబ్జర్వ్ చేస్తున్నట్లు. ఏం లేదు, ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే సో బీని రెస్ట్లో ఉంచారు, సో మీరు వెళ్ళి ఏ మీద కూర్చున్నారు, ఏ మీద కూర్చొని సో బీని అబ్జర్వ్ చేస్తున్నారు, బీని రెస్ట్లో ఉంచి. క్లియర్? సో దట్స్ ద థింగ్. సో అలానే సో రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది కదా. సిమిలర్లీ యూ కెన్ రైట్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్, సో లేదంటే ఇప్పుడు రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఇలా రాస్తాం. సో ఎక్స్ బి మైనస్ ఎక్స్ ఏ. సో దీని మీనింగ్ ఏంటి చెప్పండి. సో విత్ రెస్పెక్ట్ టు ఏదైతే సెకండ్ది అనమాట, విత్ రెస్పెక్ట్ టు ఏ కదా, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకేనా? అంటే ఇక్కడ ఏని రెస్ట్లో ఉంచారు, మీరు బి మీద మీరుండి అబ్జర్వ్ చేస్తున్నారు ఏని. సో దట్స్ ద కండిషన్. ఓకే, సో సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి అంతే. సో నౌ లెట్స్ రైట్ రిలేటివ్ వెలాసిటీ సో ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, బి విత్ రెస్పెక్ట్ టు ఏ రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, సో విచ్ ఈస్ విఏ మైనస్ విబి. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. And so relative velocity of B with respect to A, so which is VB minus VA. So with respect to ground and with respect to ground. So ante simple thing. So alane you can also write relative acceleration. So relative acceleration with respect to one each other. So that is acceleration of A with respect to B, so which is AA minus AB. So with respect to ground, with respect to ground. And acceleration of B with respect to A, so which is acceleration of B minus acceleration of A. So with respect to ground and with respect to ground. So ivanni kuda vector quantities kabatti I wrote vectors. So ee basic things clear. So మనం ఎక్కడైనా కూడా రిలేటివ్ వెలాసిటీ కానీ రిలేటివ్ యాక్సలరేషన్ కానీ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ కానీ రాయాలంటే సో వన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్. సో విత్ రెస్పెక్ట్ టు అనేది సెకండ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏబి అంటే విత్ రెస్పెక్ట్ టు బి, బిఏ అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ, సో ఏబి అంటే విత్ రెస్పెక్ట్ టు బి, బిఏ అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ. సో ఇలా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఈ సింపుల్ ఫార్ములాతోని ఎంత కాంప్లెక్స్ క్వశ్చన్ అయినా సరే రిలేటివ్ మోషన్కి సంబంధించి దాన్ని మనం సాల్వ్ చేయవచ్చు. చలో, సో లెట్స్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. సో ఏ కార్ A moves with a velocity 15 meter per second and B with a velocity 20 meter per second. So A car 15 meter per second, B car 20 meter per second, moving in opposite directions as shown in the figure. So find the relative velocity of B with respect to A. So ఏం ఫైండ్ చేయబడుతున్నారు? రిలేటివ్ వెలాసిటీ. సో రిలేటివ్ వెలాసిటీ అంటే B, సో విత్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A, B విత్ రెస్పెక్ట్ టు A. సో ఇదే కదా మనల్ని అడిగింది. సో ఇక్కడ మీరు ఏంటంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో సింపుల్గా ఫస్ట్ ఏని ఇటువైపు పాజిటివ్ తీసుకోండి, ఇటువైపు నెగిటివ్ డైరెక్షన్ తీసుకోండి. ఎందుకంటే సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లేదంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ ఏంటిది? వెలాసిటీ ఆఫ్ కార్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే మీరు గ్రౌండ్ మీద ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిలిపి కుర్రవాడు చింటూ ఉన్నాడు అనుకోండి, ఓకేనా? సో ఈ చింటూ గ్రౌండ్ మీద ఉండి ఈ టూ కార్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అంటే విత్ రెస్పెక్ట్ టు చింటూ అంటే చింటూ ఎక్కడ ఉన్నాడు? గ్రౌండ్ మీద ఉన్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, సో విచ్ ఈస్ మైనస్ 15 మీటర్ పర్ సెకండ్. సో ఎందుకు మైనస్? ఇటువైపు డైరెక్షన్ కాబట్టి. సో వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? సో 20 మీటర్ పర్ సెకండ్. క్లియరా? సో నౌ సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ కదా ఫార్ములా. మనకు కావాల్సింది కదా, వెలాసిటీ ఆఫ్ కార్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కావాలి. సో ఇక్కడ బిజి ఏజి. సో నౌ సో విబిజి, వాట్ ఈస్ విబిజి? 20 మైనస్ సో విఏజి మైనస్ 15, సో విచ్ ఈస్ 35 మీటర్ పర్ సెకండ్. దట్స్ ఇట్. సో ద ఆప్షన్ ఈస్ 35 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ ఏ. సింపుల్ క్వశ్చన్. సో దీంట్లో ఏమైనా డిఫికల్టీ ఉందా? బేసిక్ థింగ్ కదా, కొంచెం డిఫికల్టీ పెంచుదాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి. సో ట్రైన్ ఈస్ ట్రావెలింగ్, సి మనం ఎందుకు ఫాస్ట్ వెళ్తున్నా అంటే అవన్నీ చిన్న చిన్నవి చాలా సింపుల్వి. సో మీరు ఎప్పుడైతే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ చేస్తారో మీ కాన్సెప్ట్స్ ఆటోమేటిక్గా
స్ట్రాంగ్ అవుతాయి. ఓకే. సో ఎక్కడైతే మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అవసరం ఉంటదో అక్కడ చాలా స్లోగానే ఎళ్తా. ఓకే. చలో. A train is traveling with a speed of 15 meter per second and a man is walking inside the train at 1 meter per second. So with respect to train, in the direction of train, so find the velocity of a man to an observer on ground. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ దీన్ని ట్రైన్ అనుకోండి. సో ట్రైన్‌ని తెలుగులో ఏమంటారో తెలుసా? ట్రైన్‌ని తెలుగులో ఏమంటాం? ఎన్ని వీల్స్ ఉంటాయో నాకు తెలీదు. సో ఇక్కడ బట్టే అని పెట్టా. సో ట్రైన్ తెలుగులో ఏమంటాం చెప్పండి? దుమ్మచకటక వాహనం అంటాం ట్రైన్ తెలుగులో. ఓకే. సో చలో. సో ఈ ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్. సో ఎంత స్పీడ్‌తో ట్రావెల్ అవుతుంది? 15 మీటర్ పర్ సెకండ్. సో అండ్ ఏ మ్యాన్ ఈస్ వాకింగ్ ఇన్సైడ్ ద ట్రైన్. సో ఇప్పుడు లెట్స్ ఇంట్రడ్యూస్ చింటూ. పిలిపి కుర్రవాడు చింటూ ఇక్కడికి వచ్చాడు మళ్ళీ. సో ఎట్ 1 మీటర్ పర్ సెకండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రైన్. సో మళ్ళీ ట్రైన్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్ సో విత్ రెస్పెక్ట్ టు అన్ అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్. సో ఇక్కడ చింటూ ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ఇంకొక పర్సన్ తీసుకోండి, బంటి. చింటూ బంటి లేదంటే డీజే టిల్లు తీసుకోండి. ఓకే చలో. సో లెట్స్ కన్సిడర్ నౌ ఏం ఫైండ్ చేయాలి మనం? సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు అన్ అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్. విత్ రెస్పెక్ట్ టు అన్ అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనం ఫైండ్ చేయాల్సింది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇది ఫైండ్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో వాట్ ఈస్ ద ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్. సో అంటే వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చారు. ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ డన్. సో అండ్ ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఇన్సైడ్ ద ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. విత్ రెస్పెక్ట్ టు ట్రైన్. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ గివెన్ ఎంత? 1 మీటర్ పర్ సెకండ్. సార్ దీన్ని పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలన్నా? ఏమన్నారు? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రైన్, సేమ్ డైరెక్షన్లో కాబట్టి పాజిటివ్. ఒకవేళ ట్రైన్లో ఇటువైపు మూవ్ అవుతున్నాడు అనుకోండి, అప్పుడు నెగిటివ్ తీసుకోండి. ఓకే క్లియర్? చలో. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఏం లేదు, ఇచ్చిన 2 థింగ్స్ని విత్ రెస్పెక్ట్ టు 1 అన్నర్ తీసుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిది? ఒకటి ట్రైన్, ఇంకొకటి మ్యాన్. ఓకేనా? సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు అనదర్ రాయండి. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫార్ములా రాయండి దీనికి. ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇచ్చిన 2 థింగ్స్ని విత్ రెస్పెక్ట్ టు 1 అనదర్ రాయండి. ఇక్కడ మెయిన్ 2 థింగ్స్ ఏంటిది? ఒకటి ట్రైన్, ఇంకొకటి మ్యాన్. సో అందుకనేసి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ రాశా. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటిది? ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఎంజీ ఫైండ్ చేయమన్నారు. సో ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇటువైపు సెండ్ చేయండి. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్? 1 మీటర్ పర్ సెకండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? 15. సో ఇదెంత అవుతుంది టోటల్? 16 మీటర్ పర్ సెకండ్. దట్స్ ఇట్. సో ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ 16 మీటర్ పర్ సెకండ్. మనం ఇది ఈజీగా చూడగానే చెప్పొచ్చు. ట్రైన్ 15 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది, పర్సన్ కూడా సేమ్ డైరెక్షన్ 1 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు కాబట్టి 15 + 1 సేమ్ డైరెక్షన్ కాబట్టి 16. సో బంటికి చింటూ ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నట్టు కనిపిస్తాడు? 16 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో మనకు రిలేటివ్ మోషన్ ఎలా చేయాలంటే, సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో 2 మెయిన్ థింగ్స్ని 1 విత్ రెస్పెక్ట్ టు అనదర్ రాయండి. మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో 2 మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి? ఒకటి ట్రైన్, ఇక్కడ ఇంకొకటి మ్యాన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్. ఓకే చల్. సో ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్కి వెళ్దామా? చలో. సో 2 trains, so 110 meters and 90 meters long respectively are running in opposite directions with velocities 36 km/h, 54 km/h. ఇవి మీటర్స్లో ఉన్నాయి, ఇవి km/h ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. సో ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద 2 trains టు కంప్లీట్లీ క్రాస్ ఈచ్ అదర్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ. సో కన్సిడర్, ఇది ట్రైన్ ఏ అనుకోండి. సో ఇది ఒక దుమ్మచకటక వాహనం. ఎంత? సో 110 meters దీని డిస్టెన్స్. సో నెక్స్ట్, సో ఇది ఏ ట్రైన్. సో లెట్స్ కన్సిడర్
దిస్ ఈస్ బి ట్రైన్. సో బి ట్రైన్ ఈస్ 90 మీటర్స్ లాంగ్, 90 మీటర్స్ లాంగ్. సో ఇప్పుడు ఏమన్నారు ఇంకా క్వశ్చన్లో, సో దే బోత్ ఆర్ రన్నింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ట్రైన్ ఏ ఇటు వెళ్తుంది అనుకోండి, ట్రైన్ బి ఇటు వస్తున్నట్లు. సో మనం ఏం చేద్దామంటే ఇటువైపు డైరెక్షన్ పాజిటివ్ తీసుకోండి, ఇటువైపు డైరెక్షన్ నెగిటివ్ తీసుకోండి. ఓకేనా? సో వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఏ? సో వెలాసిటీ ఆఫ్ ఏ ఈస్ 36 km/h. సో దాన్ని ఏం చేస్తున్నా అంటే మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నా. సో 2 × 5 10 m/s. సో వెలాసిటీ ఆఫ్ ట్రైన్ బి ఇది ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇది వెలాసిటీ ఆఫ్ ట్రైన్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏమవుతుంది, 54 × 5/18 చేయండి. సో 3 × 3 × 5 15 m/s. సో ఇది 15 m/s మైనస్, ఎందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి. ఇది క్లియరా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, ఫైండ్ ద టైం టేకెన్ బై 2 trains టు కంప్లీట్లీ క్రాస్ ఈచ్ అదర్. సో ఈ 2 trains ఒకదాన్నొకటి కంప్లీట్గా క్రాస్ అవ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది? సో దీనికి 2 ట్రైన్లు మూవ్ అవుతున్నాయి అనుకోండి, సో మీరు క్యాల్కులేట్ చేయలేరు. మనకి ఇక్కడ రిలేటివ్ మోషన్ ఎలా యూజ్ అవుద్దంటే, కన్సిడర్ నేనేం చేస్తానంటే, సో రిలేట్ ద వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి తీసుకోండి, లేదంటే బి విత్ రెస్పెక్ట్ టు ఏ, మీ ఇష్టం. సో ఇది ఏమవుతుందో చెప్పండి, విఏజీ మైనస్ విబిజీ. సో ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి అసలు, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో మీరు విత్ రెస్పెక్ట్ టు బి అంటే బీని స్టేషనరీగా ఉంచారు, అంటే స్టాప్ చేశారు అని అర్థం. బి హ్యాస్ స్టాప్డ్. సో ఇప్పుడు ఏ ఒక్కటే మూవ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, సో వెలాసిటీ ఆఫ్ ఏజీ ఈజ్ 10 మైనస్, సో వెలాసిటీ ఆఫ్ బీజీ, సో మైనస్ 15. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 25 m/s ఈజ్ ద రిలేటివ్ వెలాసిటీ. సో ఇప్పుడు ఈ 2 trains ఎంత డిస్టెన్స్ కవర్ అవుతున్నాయి చెప్పండి. ఈ 2 trains కంప్లీట్గా ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలంటే ఎంత డిస్టెన్స్ కవర్ అవ్వాలి? సో కంప్లీట్గా క్రాస్ అవ్వడం అంటే ఏంటి, లెట్ సపోజ్ ఈ ఎండ్ ఉంది ట్రైన్ది. సో ఈ ఎండ్ ఎప్పుడైతే బి ట్రైన్ ఎండ్ని కంప్లీట్గా క్రాస్ అయిందో, సో అప్పుడు 2 trains కంప్లీట్గా క్రాస్ అయినట్లు, అంతేనా? సో ఈ ఎండ్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. సో అంటే ఏంటి, ఈ 2 ఫస్ట్ ఇలా ఉన్నాయి అనుకోండి, లెట్ సపోజ్ ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఇలా ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, సో బి ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది 110 meters, ఇది 90 meters, అంటే ఇది కంప్లీట్గా దీన్ని క్రాస్ కావాలంటే 110 meters ప్లస్ 90, సో 200 meters ట్రావెల్ అవ్వాలి, అంతేనా? సో దేర్ ఫోర్ ఎస్ రిలేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు 200 meters, అంతే కదా? అదే కదా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాల్సింది. మీరు బీని ఆపారు, ఏని ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, 200 meters కవర్ చేస్తే కంప్లీట్గా బీ ట్రైన్ క్రాస్ అయిపోతుంది, రైట్? చల్, సో నౌ మనకు కావాల్సింది ఏంటి, టైం టేకెన్. సో యు నో దట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ నుంచి సో ద టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు, కొంచెం బేసిక్ మ్యాథ్స్. సో టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. సో డిస్టెన్స్ అంటే ఎస్ రిలేటివ్ బై, సో ద స్పీడ్. సో వాట్ ఈస్ స్పీడ్, v relative. So s relative 200 by, so v relative 25. So 25 8 times, so 8 seconds. So 8 seconds is the correct answer, option 4. Clear? Simple thing. So basic relative motion question. Okay na? So anta okay na? Shall we move further? Chalo. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. సో ఏఐపిఎంటీ 1998 లాంగ్ బ్యాక్ క్వశ్చన్. సో బట్ లెట్ సాల్వ్. మనకి ఎందుకంటే మోడల్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్లో అడిగారు అంటే ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో ఏ ట్రైన్ ఆఫ్ 150 meters లాంగ్. సో ఇక్కడ దుమ్మచ్చకట్టక వాహనం ఎంత, దాని డిస్టెన్స్ 150 meters అంట. సో ఫైన్. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. సో ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. సో ఇక్కడ నార్త్ అంటే ఏం తీసుకోండి అంటే ఇటువైపు నార్త్ తీసుకోండి, ఇటువైపు సౌత్ తీసుకోండి, ఎందుకంటే మనం వర్టికల్గా తీసుకోలేము. ట్రైన్ ఇటువైపు మూవ్ చేయడం అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. సో నార్త్ రైట్ తీసుకోండి, సౌత్ లెఫ్ట్ తీసుకోండి. సో 150 meters ఇది. సో ఈస్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 m/s. సో ఇది వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఎంత, 10 m/s. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఏ ప్యారెట్ ఫ్లైస్ at the speed of 5 m/s towards south direction parallel to the railway track. Okay, so ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది అనుకోండి. సో కన్సిడర్
దిస్ ఈజ్ ద ప్యారెట్. సో ఈ ప్యారెట్ సో ఇదేం చేస్తుంది, ఇట్ ఈస్ ఫ్లయింగ్ టువర్డ్స్ ద సౌత్ డైరెక్షన్. సో వెలాసిటీ ఆఫ్ ప్యారెట్, సో parallel to the railway track, so then velocity of the parrot with respect to ground is 5 meter per second. సో మీరు ఏం చేయండి అంటే నార్త్ సైడ్ పాజిటివ్ తీసుకోండి, ఇటు సైడ్ నెగిటివ్ తీసుకోండి, సౌత్ సైడ్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా రాయండి ఒక దగ్గర. వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత, 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ప్యారెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత, -5 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే నార్త్ సైడ్ పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి సౌత్ సైడ్ నెగిటివ్. So parrot is flying towards south, parallel to the railway track. Next, so the time taken by the parrot to cross the train. So ఇప్పుడు ఎంత వాట్స్ దట్ ఎంత టైం తీసుకుంటుంది ఈ ప్యారెట్ ఈ కంప్లీట్గా ఈ ట్రైన్ని క్రాస్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు రిలేటివ్ మోషన్ ఎలా యూజ్ అవుతుందో చెప్పండి. రెండు మూవ్ అవుతున్నాయి అనుకోండి, మనం టైం క్యాలిక్యులేట్ చేయలేము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిలేటివ్ మోషన్ యూజ్ చేసి సో ట్రైన్ని రెస్ట్లో ఉంచుదాం, ప్యారెట్ని మూవ్ చేద్దాం. ఓకేనా. సో వెలాసిటీ ఆఫ్ ప్యారెట్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ అంటే ఏంది, మనం ట్రైన్ని రెస్ట్లో ఉంచుతున్నాం. సో ఇప్పుడు ప్యారెట్ ఎక్కడ ఉంది, ఈ ఎండ్లో ఉంది, ట్రైన్కి ఈ ఎండ్లో పైన ఇలా ఉంది. ఇప్పుడు మీరు ట్రైన్ని రెస్ట్లోకి తీసుకొచ్చారనుకోండి రిలేటివ్ మోషన్తోని, సో ఇక్కడికి ఇది ఇప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, 150 మీటర్స్ కవర్ చేస్తే సో ట్రైన్ని క్రాస్ అయినట్లే కదా, అంతేనా. సో వెలాసిటీ ఆఫ్ ప్యారెట్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ is equals to, so velocity of parrot minus velocity of train. So with respect to ground, right. So ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, so what is velocity of parrot with respect to ground, so -5 meter per second. So velocity of train with respect to ground 10, so which is -15 meter per second. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొకటి, సో మనకు కావాల్సింది ఏంటంటే టైమ్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్, సో ద ఎస్ రిలేటివ్. సో డిస్టెన్స్ ఏమవుతుందో చెప్పండి, కొంచెం జాగ్రత్తగా థింక్ చేయండి. సో ప్యారెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇటువైపు మూవ్ అవుతుంది సౌత్ డైరెక్షన్కి. అంటే డిస్టెన్స్ కూడా టు ద లెఫ్టే కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయని నెగిటివ్ తీసుకోవాలి. డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు, 150 మీటర్స్. ఏ 150, -150 మీటర్స్. వెలాసిటీ ఆఫ్ ప్యారెట్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఈజ్ -15 అండ్ ఎస్ రిలేటివ్ ఇస్ ఆల్సో -150. ఎందుకు, ప్యారెట్ ఇటువైపు మూవ్ అవుతుంది సౌత్ సైడ్, సో కాబట్టి నెగిటివ్. సో అందుకనేసి డైరెక్షన్ అండ్ సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు టైం, సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్స్ ద టైమ్ ఫార్ములా, సో ద ఎస్ రిలేటివ్ బై వి రిలేటివ్. సో వాట్ ఈస్ ఎస్ రిలేటివ్, -150, వి రిలేటివ్ -15. సో మైనస్ క్యాన్సిల్, సో 10 seconds. So 10 seconds is the correct answer, option D, 4. So 1998 previous year question. Clear a concept? So shall I move further? Shall. So next, so let's see the next question. So see here, a man is 25 meters behind a bus. So when a bus starts accelerating at 2 meter per second square and man starts moving with constant velocity 10 meter per second. So time taken by him to board the bus. సో కొంచెం జాగ్రత్త క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఏ మ్యాన్ ఈజ్ 25 మీటర్స్ బిహైండ్ ద బస్. సో ఇక్కడ బస్ ఉందనుకోండి, సో ఈ బస్ అండ్ ఏ మ్యాన్. సో లెట్స్ ఇన్వైట్ చింటూ. సో చింటూ ఈజ్ హియర్. సో ద డిస్టెన్స్ ఎంత, 25 meters. Fine. So now when bus starts accelerating at 2 meter per second square, so bus starts accelerating, fine. So and a man starts moving with constant velocity. So velocity of man with respect to ground enta, 10 meter per second. So next, so ఇప్పుడు what is the acceleration of man with respect to ground? So constant velocity అన్నారు, 0 అవుతుంది కదా. సో అలానే బస్సు చూడండి, సో వెన్ బస్ స్టార్ట్స్ యాక్సలరేటింగ్, సో బస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది యాక్సలరేటింగ్. సో వెలాసిటీ ఆఫ్ బస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 0 అవుతుందా, అండ్ యాక్సలరేషన్ ఆఫ్ బస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏమవుతుంది, సో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు, టైమ్ టేకెన్ బై హిమ్ టు బోర్డ్ ద బస్. టైమ్ టేకెన్ బై హిమ్ టు బోర్డ్ ద బస్. సో ద సింపుల్ థింగ్ ఈస్, సో రెండింటి వెలాసిటీస్ తెలుసు, రెండింటి యాక్సలరేషన్స్ తెలుసు, ఎస్ రిలేటివ్ తెలుసు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, సో 2 మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటిది, ఒకటి మ్యాను ఇంకొకటి బస్. సో బస్ని రెస్ట్లోకి తీసుకురండి. ఎలా తీసుకొస్తాం,
వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బస్. టూ మెయిన్ ఆబ్జెక్ట్స్ని వాటి రెండింటి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ రాయండి. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? 10. సో వెలాసిటీ ఆఫ్ బస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 0. సో దిస్ ఈస్ 10 meter per second. సిమిలర్గా సో వాట్ ఈస్ acceleration of man with respect to bus? So acceleration of man minus acceleration of bus. So with respect to ground, with respect to ground. So acceleration of man with respect to ground is 0. So bus with respect to ground is 2. So therefore minus 2 meter per second square. ఇది AMB. So ఇది VMB. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? We have to find S relative తెలుసు. సో shall I use the equation S is equals to ut plus half at square ఫార్ములా. సో ఇక్కడ నుంచి సో టైం కావాలి. సో S అంటే ఎంత? సో S is 25. సో which is equals to ut. సో U is what is the velocity? 10t minus half. ఎందుకు మైనస్ రాసా? యాక్సలరేషన్ -2 కాబట్టి మైనస్ రాశాను అక్కడ డైరెక్ట్గా. సో t స్క్వేర్. సో ఇక్కడ 2 క్యాన్సిల్. సో అన్ని ఒక సైడ్ తీసుకురండి. సో ఇఫ్ ఐ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు వన్ సైడ్, t స్క్వేర్ మైనస్ 10t ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఎలా చేద్దాం? సో t స్క్వేర్, సో t హోల్ స్క్వేర్ రాయండి. 2 ఇంటూ t ఇంటూ 5 రాయండి దీన్ని, ప్లస్ 5 హోల్ స్క్వేర్ రాయండి. సో ఇది ఎలా ఉంది? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్లో ఉందా? సో కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్, t మైనస్ 5 హోల్ స్క్వేర్ which is equals 0. So t is equals to 5 seconds. Yeah? So the time taken is equals to 5 seconds. So options are given wrong. So change one of the option to 5 seconds. Procedure anta correct chesam kada. So we did procedure correct only, right? So 5 seconds cheyandi. Acceleration fine, 10 acceleration. Yes, everything is fine. So just change the option to 5 seconds. Okay, so option misprint ayindi. Next question. So a ball is dropped from the top of a building 100 meters high. At the same instant another ball is thrown upwards with a velocity 40 meter per second. So from the bottom of the building. So the two balls will meet after. See, so koncham jagrata chudandi. So first ఇది మోషన్ అండర్ గ్రావిటీ క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. సి హియర్. సో టోటల్ డిస్టెన్స్ 100 meters అంట. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్. సో ఫస్ట్ ఏ బాల్ అనుకోండి. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, డ్రాప్డ్ అన్నారు. సో 100 meters, 0 meter per second వెలాసిటీ. సో ఎట్ ద సేమ్ ఇన్స్టెంట్ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్. సో ఇక్కడ బాల్ బి అనుకోండి. సో దీన్ని త్రో చేయండి. సో ఎంత వెలాసిటీ? v is equals to 40 meter per second. Velocity of b with respect to ground is 40 meter per second. Fine. So then the two balls will meet after. Time find చేయాలి మనకి. రెండింటి వెలాసిటీస్ తెలుసు, s రిలేటివ్ తెలుసు. సో ఏ రిలేటివ్ ఫైండ్ చేస్తే సో డైరెక్ట్గా ఈజీగా అయిపోద్ది కదా కాన్సెప్ట్. కొంచెం చూడండి, క్వశ్చన్ చేసే విధానం చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ రెండింటి వెలాసిటీస్ విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్ చేయండి. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుంది? సో వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. టూ మెయిన్ ఆబ్జెక్ట్స్ది రిలేటివ్ ఫైండ్ చేస్తున్నారు. సో ఇది ఎంత అవుతుంది? 0 minus 40. సో విచ్ ఈస్ -40 meter per second. ఇది ఫైన్ కదా. నెక్స్ట్, సో వాట్ ఈస్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి? సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ బి. సో రెండింటిది కూడా సో ఇది మైనస్ జీనే, ఇది మైనస్ జీనే అవుతుంది కదా. సో కాబట్టి దిస్ బికమ్స్ 0. సో యాక్సలరేషన్ రిలేటివ్ తెలుసు, వెలాసిటీ రిలేటివ్ తెలుసు, సో డిస్టెన్స్ రిలేటివ్ తెలుసు. సో ఎస్ రిలేటివ్ ఎంత? సో మనం ఎస్ రిలేటివ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ -100. సో కాబట్టి సో షల్ ఐ యూజ్ ద ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. టైం కదా మనం ఫైండ్ చేయాల్సింది. సో ఇక్కడ ఎస్ యాక్సలరేషన్ 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, అవునా. సో ఎస్ ప్లేస్లో -100, ఎందుకంటే డౌన్ కదా, విత్ రెస్పెక్ట్ టు ఏ చేస్తున్నాం మనం కాబట్టి. సో -100. u, what is velocity we got? -40 into time taken. So minus minus cancel.
t is equals to so 10/4 2.5 seconds. That's it. సో మోషన్ అండర్ గ్రావిటీ క్వశ్చన్స్ని ఇంత సింపుల్గా మీరు రిలేటివ్ వెలాసిటీతో చేయవచ్చు. క్లియర్? ఎప్పుడైతే 2 ఆబ్జెక్ట్స్ ఒకటి పైనుంచి డ్రాప్ చేశారు, ఇంకొకటి కింది నుంచి త్రో చేశారు, సో అప్పుడు టైం టేకెన్ బై దెమ్ టు రీచ్, ఎంత టైం తర్వాత రెండు రీచ్ అవుతాయని అడిగితే సో యూ ఫాలో దిస్ మెథడ్. సో స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. క్లియర్? చల్. So next, a ball is dropped from a high rise platform at t is equals 0 starting from rest. After 6 seconds, another ball is thrown downwards from the same platform with a speed v. So the two balls meet at t is equals to 18 seconds. What is the value of v? So ikkada concept chudandi first. A ball is dropped from a high rise platform. So idi oka platform anukondi. So ee platform lo first oka ball, a ball ni dropped అన్నారు. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 0. సో నెక్స్ట్ ఆఫ్టర్ 6 seconds అనదర్ బాల్ బి ఈస్ థ్రోన్ డౌన్వర్డ్స్. వెన్ అనదర్ బాల్ బి ఈస్ థ్రోన్ డౌన్వర్డ్స్ సో విత్ మైనస్ వి విత్ వి మీటర్ పర్ సెకండ్. సో డౌన్ కాబట్టి మైనస్ వి మీటర్ పర్ సెకండ్ చేశారు. సో ఈ రెండు బాల్స్ ఎప్పుడు మీట్ అవుతున్నాయి అంట? 18 seconds తర్వాత. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వి? సో ఫస్ట్ ఏ బాల్ని రిలీజ్ చేసిన 6 seconds తర్వాత బి బాల్ రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే సో ఫస్ట్ ఏ బాల్ ఎంత డిస్టెన్స్ కవర్ అయిందో ట్రై చేద్దామా ఇన్ 6 seconds. సో డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ఇన్ 6 seconds, అంతే కదా. 6 seconds ట్రావెల్ చేసిన తర్వాత బి బాల్ని త్రో చేస్తున్నారు. సో డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ఇన్ 6 seconds. సో ఎలా ఫైండ్ చేస్తారు? సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి. సో ఇక్కడ సో షెల్ ఐ సే దట్ దాని ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఇది 0. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లేస్లో -10, ఎందుకంటే యాక్సలరేషన్ మైనస్ కాబట్టి -10. సో ఎంత టైం? 6 హోల్ స్క్వేర్. సో 36 into 10 360. 360/2 ఈజ్ -180. ఓకేనా? సో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? బాడీ ఏ -180 meters కవర్ అయింది 6 secondsలో. డౌన్వర్డ్ కాబట్టి మైనస్ వచ్చింది. సో 180 meters కవర్ అయింది 6 secondsలో. సో 180 meters కవర్ అయిన తర్వాత దాని వెలాసిటీ ఎంత ఉందో ఫైండ్ చేయండి. వెలాసిటీ ఆఫ్ ఏ ఆఫ్టర్ 6 seconds, అంటే 6 seconds ట్రావెల్ చేసిన తర్వాత దాని వెలాసిటీ అయితే 0 అవ్వదు కదా, ఇనిషియల్గా 0. సో ఇక్కడ దాని వెలాసిటీ ఎంతో ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తారు? సో వెలాసిటీ ఆఫ్ ఏ, సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద ఫార్ములా v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. సో ఇనిషియల్గా వెలాసిటీ 0. సో v ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ -10 టైమ్స్ 6. సో v ఈజ్ ఈక్వల్స్ టు -60 meter per second. సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక బాల్ని డ్రాప్ చేశారు. సో ఆ బాల్ ఇప్పుడు 6 seconds ట్రావెల్ అయిన తర్వాత ఇంకొక బాల్ని త్రో చేశారు. ఓకే, సో ఫస్ట్ ఈ 6 secondsలో అంటే బి బాల్ త్రో చేయకముందు ఈ 6 secondsలో ఏ ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? 180 meters డౌన్వర్డ్స్. సో ఎంత వెలాసిటీ అక్వైర్ చేసింది 180 meters తర్వాత 6 seconds తర్వాత? 60 meter per second. సో ఇప్పుడు బీని కహానీలోకి తీసుకురండి. బీని కథలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బీని ఇప్పుడు త్రో చేశారు మీరు, అవునా? సో బీని త్రో చేసినప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఏని రెస్ట్లో ఉంచేసి బీని మోషన్లో ఉంచండి. 6 seconds తర్వాత ఏ 180 meters కవర్ అయింది 60 meter per second. సో ఇక నువ్వు ఆగు అని ఏని అక్కడ ఆపండి. సో ఏని ఆపాలంటే ఏం చేయాలి మనకు రిలేటివ్ వెలాసిటీలో? ఏని ఆపాలంటే సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో ఇదంతా మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం? 6 seconds తర్వాత గురించి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు ఏం చేశారు? మీరు ఏని రెస్ట్లోకి తీసుకొచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బి? What is velocity of b with respect to ground first? So minus v. So minus of. So velocity of a with respect to ground. So ఇది ఎప్పుడు 6 seconds తర్వాత గురించి. సో దిస్ ఈస్ ఆఫ్టర్ 6 seconds. ఇదంతా కూడా 6 seconds తర్వాత మాట్లాడుతున్నాం మనం. ఓకే, సో నౌ సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ -60. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 60 minus v is the velocity of b with respect to a. సో ఇప్పుడు చూడండి. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ? యాక్సలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ 6 seconds తర్వాత. సో రెండు డౌనే. సో డౌన్ అయినా అప్ అయినా మనకి ఆల్వేస్ -g కాబట్టి సో 0.
యాక్సలరేషన్ 0. సో ఇప్పుడు see here now shall I use the formula 6 seconds తర్వాత అంతా ఇదంతా కూడా ut plus half at square. సో ఇప్పుడు రిలేటివ్ డిస్టెన్స్ ఎంత 6 seconds తర్వాత 180 meters. సో u వాట్ ఈస్ ద వెలాసిటీ 60 minus v ఇంటూ సో టైం ఇక్కడ కొంచెం ట్రికీ. సో మనం అంతా మాట్లాడేది 6 seconds తర్వాత అవునా. సో ఈ రెండు బాల్స్ ఎప్పుడు మీట్ అవుతున్నాయి అంట 18 seconds తర్వాత మీట్ అవుతున్నాయి. సో 18 seconds తర్వాత మీట్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ మీరు 6 seconds వరకు బాల్ ఏ వెళ్ళిపోయింది అవునా. సో ఇంకెంత టైం తర్వాత మీట్ అవుతాయి 12 కదా. సో టైం లెఫ్ట్ ఈజ్ 12. సో యాక్సలరేషన్ 0 కాబట్టి ఇది మొత్తం 0. సో 60 minus v is equals to 180 by 12. So from here, so 12 ones are 12 5s are. So then 60 minus v is equals to 15. So from here v is equals to correct na. So minus half minus plus velocity of b with respect to ground is minus v. So minus of minus 60. So this is going to be 60 minus v. So fine. So then this comes out to be, so the wave this kalandi. So the wave this kalandi. So v comes out to be 75 meter per second. So ikkada manam edo negative తీసుకోలేదు ఇది minus 180 కదా సారీ. సో minus 15 సారీ మై బ్యాడ్. సో దీని ఇటువైపు తీసుకురండి. సో v is equals to 75 meter per second అంతే కదా. s minus 180 కదా. సో s minus 180 కాబట్టి సో minus 180 by 12. సో minus 15 వస్తుంది. సో minus 15. సో దీని ఇటువైపు 75 meter per second. సో ఆప్షన్ A. సో క్లోజెస్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ PYQ APMT. సో 2009 ఐ గెస్. సో దాంట్లో 274 అని ఇచ్చారు బట్ టేక్ ఇట్ యాజ్ క్లోజెస్ట్ ఆప్షన్. ఓకే క్లియర్ చలో. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఆ 2 types ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఏది సో ఒక ఆబ్జెక్ట్ని పైనుంచి డ్రాప్ చేశారు, ఇంకో ఆబ్జెక్ట్ని కింది నుంచి త్రో చేశారు. సో ఈ రెండు ఎప్పుడు మీట్ అవుతాయి. సో ఆ క్వశ్చన్ని మీరు రిలేటివ్ వెలాసిటీతో చేయవచ్చు, స్టాండర్డ్ క్వశ్చన్స్. సో ఇంకో క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఒక బాల్ని డ్రాప్ చేశారు పైనుంచి, సో కొంచెం టైం తర్వాత మళ్ళీ ఇంకో బాల్ని త్రో చేశారు. సో ఇప్పుడు ఈ రెండు బాల్స్ ఎప్పుడు మీట్ అవుతాయి. సో ఇది కూడా స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఆ రెండింటిని కూడా మీరు రిలేటివ్ వెలాసిటీతో ఎలా సాల్వ్ చేయాలో చెప్పారు. ఓకే క్లియర్ చల్. సో నౌ సో క్వశ్చన్ అగైన్. సో దిస్ ఈజ్ 2D మోషన్ నౌ. సో నౌ వీ ఎంటర్ ద 2D మోషన్. ఇప్పటివరకు చేసింది సింపుల్గా 1D మోషన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ 2D మోషన్. సో క్వశ్చన్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ ఏ పార్టికల్ ఏ మూవ్స్ డ్యూ నార్త్ ఎట్ 3 km/h. అనదర్ పార్టికల్ బి మూవ్స్ డ్యూ వెస్ట్ ఎట్ 4 km/h. సో ఫస్ట్ డైరెక్షన్స్ తీసుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఏ పార్టికల్ ఏ మూవ్స్ డ్యూ నార్త్. సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏ. సో 3 km/h. So and then another particle moves due west at 4 km/h. So ఇప్పుడు ఏమడుగుతున్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ us to find the relative velocity of A with respect to B. సో relative velocity of A with respect to B ఏం చేస్తారు, VAG మైనస్ VBG అంతేనా. సో డైరెక్ట్గా ఏం చేయండి, 3లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తారా. వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ కదా, అక్కడ ఇది నార్త్లో ఉంది, ఇది వెస్ట్లో ఉంది, రైట్. సో యూ హ్యావ్ టు ఫైండ్ VAG మైనస్ VBG. సో ఇక్కడ VA డైరెక్షన్ ఏమో ఇది, VB డైరెక్షన్ ఏమో ఇది. సో ఇప్పుడు ఈ రెండింటి రిజల్టెంట్ ఇలా చేశారనుకోండి VA ప్లస్ VB వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటిది, VA ప్లస్ మైనస్ VB. దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి, ప్లస్ మైనస్ VBG రాయొచ్చా, మైనస్ VBG. సో దీన్ని నెగిటివ్ వెక్టార్ తీసుకోండి. సో దీన్ని నెగిటివ్ వెక్టార్ తీసుకుంటే సో మైనస్ VBG, దిస్ బికమ్స్ మైనస్ VBG ఈజ్ ఈక్వల్స్ టు 4 km/h మైనస్ 4 km/h. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి, దిస్ ఈజ్ మైనస్ VB. ఈ రెండింటిని యాడ్ చేయాలి అంతేనా. VAG మైనస్ VBGని యాడ్ చేస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రిజల్టెంట్. సో ఈ ప్యారలల్ షిఫ్ట్ చేశారనుకోండి, సింపుల్ ఆన్సర్. ఇక్కడ 3, ఇది 3 అయింది, ఇది 4 అయింది. సో దిస్ షుడ్ బి 5 km/h. సో ద రిజల్టెంట్ వెలాసిటీ షుడ్ బి 5 km/h. సో 5 km/h ఈజ్ దేర్ ఇన్ 2 ఆప్షన్స్, ఆప్షన్ A అండ్ ఆప్షన్ B. సో ఇప్పుడు 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్, 37 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్. సో ఈ యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్. సో ఇటువైపు 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఆపోజిట్ టు 3
37 degrees కదా. సో 37 degrees మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రమ్ ఈస్ట్ టు నార్త్. సో నార్త్ ఆఫ్ ఈస్ట్. సో దేర్ఫోర్ నార్త్ ఆఫ్ ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియర్? డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్తున్నారు కాబట్టి నార్త్ ఆఫ్ ఈస్ట్. ఓకేనా? క్లియర్? చలో నెక్స్ట్. So now this is the rain man problems. So very important. So let's understand the concept first. A rain is falling vertically downward at the rate of 3 km/h. So question అర్థం చేసుకోండి. So rain ఎలా ఫాలో అవుతుందంట? Rain is falling vertically downwards. This is the velocity of rain with respect to ground. ఎంత? 3 km/h. So -3 j cap రాస్తున్నా. సో j cap అంటే డౌన్ కదా. సో -3 ఎందుకు? డౌన్వర్డ్ కాబట్టి. ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ డ్యూ వెస్ట్. సో మ్యాన్ ఈజ్ వాకింగ్ డ్యూ వెస్ట్. సో డ్యూ వెస్ట్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ సో -4 km/h. ఎందుకు? వెస్ట్ కాబట్టి. డ్యూ వెస్ట్ నెగిటివ్. సో ఓపెన్స్ హిస్ అంబ్రిల్లా టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద రెయిన్. సో ఎట్ వాట్ యాంగిల్ షుడ్ హీ పాయింట్ హిస్ అంబ్రిల్లా? సో ఫస్ట్ దీన్ని డయాగ్రామ్లో డ్రా చేయండి. ఇలా చేస్తున్నా చూడండి. So this is velocity of rain with respect to ground. So which is -3 j cap. Avuna? So next. So this is velocity of man with respect to ground. So which is equals to -4 km/h. So మనకేం కావాలి? With respect to man, rain ఎలా ఫాలో అవుతుంది? So velocity of rain with respect to man తెలిస్తే చాలు కదా. Velocity of rain విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ కావాలి. సో ఇది ఎలా ఫైండ్ చేస్తారు? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. రైట్? సో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ నుంచి సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ -3 j cap. -3 j cap. సో వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? సో -4 j cap. సో -4 I cap. సో విచ్ కమ్స్ అవుట్ టు బి -4 I cap. సో దీన్ని చేస్తే సో 4 I cap -3 j cap. 4 I cap -3 j cap. సి సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెయిన్ ఏమో డౌన్ ఫాలో అవుతుంది, మ్యాన్ ఏమో వెస్ట్కి వెళ్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తెలుసు, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తెలుసు. సో దెన్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ అంటే రెయిన్ మ్యాన్ పరంగా ఎలా పడుతుంది? మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెయిన్ ఎలా పడుతుంది? సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇది -3 j cap మైనస్ ఇదెంత? -4 I cap. వెస్ట్ కాబట్టి -4. సో -4 I cap. సో 4 I cap -3 j cap. సో ఇప్పుడు -3 j cap అలానే ఉంది ఆల్రెడీ. -3 j cap ఉంది. సో ఇప్పుడు +4 I cap. ఇది -4 I cap అంటే ఇది +4 I cap కదా. ఇది mg which is equals to 4 I cap. మనకు కావాల్సింది అదే కదా, 4 I cap కావాలి. ఇదేంటిది? -4 I cap. సో దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేస్తే ఇటువైపు షిఫ్ట్ చేస్తే నెగిటివ్ వెక్టారు. సో -(−) విల్ బికమ్ +4. సో అంటే ఈ రెండింటి రిజల్టెంట్ ఏమవుతుంది? ఇదే కదా ఈ రెండింటి రిజల్టెంట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రిజల్టెంట్. సో ఇది 3 సి హియర్, ఇది 3, ఇది 4. సో కంపల్సరీ ఇది 5 km/h. సో ద స్పీడ్ ఆఫ్ ద రెయిన్. సో ద ఎట్ మనల్ని ఏమడిగారు? ఎట్ వాట్ యాంగిల్ అన్నారు? రెయిన్ స్పీడ్ ఎంత వెలాసిటీతో పడుతుంది ఇప్పుడు? 5 km/h విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో ఎట్ వాట్ యాంగిల్ ఈ షుడ్ హోల్డ్ హిస్ అంబ్రిల్లా? సో రెయిన్ ఈ డైరెక్షన్లో పడుతుంది కాబట్టి ఎట్ దిస్ యాంగిల్ ఈ షుడ్ హోల్డ్ హిస్ అంబ్రిల్లా. అంతేనా? సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ దిస్ యాంగిల్? సో దిస్ యాంగిల్, దిస్ యాంగిల్. సో ఇది 37 degrees అంతేగా, ఆపోజిట్ టు 3 37. సో ఇది 53. సో ఇది 53. సో 53 degrees వెస్ట్ ఆఫ్ వర్టికల్. సో 53 degrees వెస్ట్ ఆఫ్ వర్టికల్. ఆప్షన్ 2. క్లియరా? మనకు మ్యాన్ మెయిన్ అనమాట, మ్యాన్ రెయిన్. సో విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ రెయిన్ ఎలా ఫాలో అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ రెయిన్ ఎలా ఫాలో అవుతుంది. సో ఈ ఈక్వేషన్ రాయగలిగితే చాలు. సో ఇంకో క్వశ్చన్ చేస్తా మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సో లెట్ మీ సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్. A man walking due east with 3 km/h. So a man is walking due east. Velocity of man with respect to ground, so which is equals to 3 I cap. Due east.
rain falling vertically at the rate of 3 km per hour. Observes, so the man observes rain falling at the rate of 3 km per hour. So rain falling vertically, this is the velocity of rain with respect to ground కాదు, with respect to man. Man is observing. కొంచెం క్వశ్చన్ ట్రిక్కీగా చూడండి. సో మ్యాన్ వాకింగ్ డ్యూ ఈస్ట్ విత్ 3 km per hour అబ్జర్వ్స్. మ్యాన్ అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే మ్యాన్ పరంగా రెయిన్ ఎలా పడుతుంది, 3 km per hour వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ విచ్ ఈస్ 3 km per hour అంటే -3 J క్యాప్ రాస్తున్నాం. ఓకే, సో ఫైండ్ ద యాక్చువల్ స్పీడ్. సో యాక్చువల్ స్పీడ్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఫైండ్ చేయమంటున్నారు. అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. సో జాగ్రత్త చూడండి. సో ఒక పర్సన్ వెస్ట్ డైరెక్షన్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో ఆ పర్సన్ పరంగా రెయిన్ ఎలా పడుతుంది, ఆ పర్సన్ పరంగా మూవింగ్ పర్సన్ పరంగా రెయిన్ 3 km per hour తో పడుతుంది. సో బట్ మనకు పర్సన్ పరంగా కాదు, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. యాక్చువల్ స్పీడ్ అన్నారు, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి ఇక్కడ. సో ఎలా ఫైండ్ చేద్దాం చూడండి. సో ద సింపుల్ లాజిక్. సో ఫస్ట్ ఏ 2 అవుతున్నాయో ఆ 2ని మనకి ఫార్ములా తీసుకోండి. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. సో ఈ కాన్సెప్ట్ క్లియరా? సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనకు కావాల్సింది ఏంటిది, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ విల్ బీ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంతేనా? సో ఇప్పుడు వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, -3 J క్యాప్ ప్లస్. సో వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ప్లస్ 3 I క్యాప్. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 3 I క్యాప్ minus 3 J cap, 3 I cap minus 3 J cap. Velocity of rain with respect to man minus 3 J cap. So velocity of man with respect to ground, east side move అవుతున్నాడు కాబట్టి 3 I cap. So minus 3 J cap plus 3 I cap, which is 3 I cap minus 3 J cap. So this is the velocity of rain with respect to ground. Okay, so ఇప్పుడు చూడండి కాన్సెప్ట్. సో this is velocity, but మనకు కావాల్సింది ఏంటిది, స్పీడ్. సో స్పీడ్ ఎలా ఫైండ్ చేస్తారు, లైక్ దిస్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి, సో 3I minus 3J, ఈ రెండింటి రిజల్టెంట్ ఏమవుతుంది. సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్, దిస్ ఈజ్ ద రిజల్టెంట్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి స్క్వేర్ రూట్ ఆఫ్, సో 3 square plus 3 square root 18. So root 18 means, so 9 by this is 3 root 2 kilometer per hour. So option 3 root 2 kilometer per hour. So at what angle it falls, at what angle it falls. So ఇది 3 root 2. So this is 3. So direction, so direction అంటే, so let's consider this way. So ఇది రెయిన్ ఇలా ఫాలో అవుతుంది. సో అంబ్రెల్లా ఇలా లిఫ్ట్ చేయాలి. సో ఈ యాంగిల్ ఫైండ్ చేయాలి. సో ఈ యాంగిల్ ఎలా ఫైండ్ చేస్తారు. సో ఫస్ట్ ఇది చూడండి, ఈ యాంగిల్ టీటా అనుకుంటే, సో tan టీటా ఈజ్, లేదంటే sin టీటా తీసుకుంటారా, ఆపోజిట్ తెలియదు. సో ఇది తెలుసు, అడ్జసెంట్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. సో cos టీటా తీసుకోండి. cos టీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ 3, హైపోటెన్యూస్ 3 root 2. సో 1 by root 2. సో అంటే 45 degrees. సో టీటా 45 degrees, ఇది 45 degrees అయితే సో ఇది కూడా 45 degrees అవుతుంది. సో దిస్ ఈజ్ 45 degrees. సింపుల్ లాజిక్, ఏం లేదు. సో ఇది అడ్జసెంట్ 3, హైపోటెన్యూస్ 3 root 2. సో కాబట్టి ఇది 3 I cap, ఇది 3 root 2. కాబట్టి cos టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 by 3 root 2 తీసుకున్నా, 1 by root 2. సో టీటా ఏమైతే 1 by root 2 అవుతుంది, 45 degrees, రైట్. సో ఇది 45 అయితే ఇది 45. సో దేర్ ఫోర్ ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ 45. సో డైరెక్షన్ ఏంటిది, 45 degrees వెస్ట్ ఆఫ్ వర్టికల్, 45 degrees వెస్ట్ ఆఫ్ వర్టికల్ కదా. సో సింపుల్ క్వశ్చన్స్, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. ఓకే, చలో. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. A standing man observes rain falling with a velocity of 20 meters per second at an angle of 30 degrees with the vertical. So standing man, man ఇక్కడ స్టాండింగ్ అంటే గ్రౌండ్ మీద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, అబ్జర్వ్స్ రెయిన్ ఫాలింగ్ విత్ ఎ వెలాసిటీ 20 meters per second at an angle of 30 degrees with the vertical. సో రెయిన్ ఇలా ఫాలో అవుతుంది ఇప్పుడు. సో రెయిన్ ఈజ్ ఫాలింగ్ దిస్ వే. సో at an angle of 30 degrees with respect to the vertical. Okay, so find the velocity with which the man should hold his umbrella. The man should move so that rain appears to fall vertically to him. Tricky question, see here.
సో ఈ క్వశ్చన్ మీరు చిటికలో చేసేయవచ్చు. సో దానికంటే ముందు ఫస్ట్ లెట్స్ సీ ద ప్రొసీజర్. సో ఇక్కడ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ ఇచ్చారా, గ్రౌండ్ ఇచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, సో విచ్ ఈస్ గివెన్ యాజ్ 20 మీటర్ పర్ సెకండ్. సో ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. సో ఇది 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్. సో ఈ రెయిన్ ఎక్స్టెండ్ చేయండి. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే సో దీని వెక్టార్ ఏమవుతుంది? సో వాట్ ఈస్ దిస్? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈస్ 20 మీటర్ పర్ సెకండ్. సో దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఒక కాంపోనెంట్ ఇటువైపు, ఒక కాంపోనెంట్ ఇటువైపు, అవునా? సో ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? ఇది 30 degrees అంటే ఇది కూడా 30 degrees, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో దిస్ సైడ్ కాంపోనెంట్, సో 20 మీటర్ పర్ సెకండ్, సో 20 sin 30, సో 20 into sin 30 ఇటువైపు కాంపోనెంట్ అవుతుంది. అండ్ దెన్ సో ఇటువైపు కాంపోనెంట్ ఎంత అవుతుంది? థీటా ఇటువైపు ఉంది కదా, cos 30. సో 20 into cos 30 దిస్ సైడ్ కాంపోనెంట్, అండ్ దెన్ దిస్ సైడ్ కాంపోనెంట్ 20 into sin 30. ఓకేనా? సో ఇప్పుడు 20 into sin 30 అంటే 1/2, సో విచ్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్. సో ఇది మనకి ఎంత అవుతుంది? 20 into cos 30 √3/2, సో విచ్ ఈస్ 10√3, దిస్ ఈస్ 10√3 డౌన్. సో ఇది 10 మీటర్ పర్ సెకండ్ టు ద రైట్. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమి అడిగారు? ఫైండ్ ద వెలాసిటీ విత్ విచ్ ద మ్యాన్ షుడ్ మూవ్ సో దట్ రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ టు హిమ్. పర్సన్కి రెయిన్ వర్టికల్గా ఫాల్ అవుతున్నట్టు కనిపించాలి. సో ఇప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా పర్సన్ ఇటువైపు మూవ్ అవుతున్నాడు. పర్సన్ ఫస్ట్ అసలు ఎటువైపు మూవ్ అవ్వాలి? రెయిన్ ఇలా ఫాలో అవుతుంది, రెయిన్ ఇలా ఫాలో అవుతుంది. సో ఇలా ఫాలో అవుతున్నప్పుడు నేను రెయిన్ ఇలా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు నేను రెయిన్కి ఆపోజిట్లో వెళ్ళాను అనుకోండి స్పీడ్గా, సో ఇంకెక్కువ స్లాంట్గా పడుతుంది నా మొహం మీద, అవునా? రైట్. సో బట్ రెయిన్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు నేను ఇలా పరిగెత్తాను అనుకోండి ఇటువైపు, సో అప్పుడు ఏమవుతుంది? సో రెయిన్ అన్నది సో ఇట్ స్టార్ట్స్ టు ఫాల్ వర్టికల్లీ, అంటే మనకు వర్టికల్గా పడుతున్నట్టు కనిపిస్తుంది. జనరల్గా రెయిన్ వర్టికల్గా పడుతుంది అనుకోండి, మనం బైక్ మీద వెళ్తున్నాం, సో అప్పుడు ఏమవుతుంది? మనకు స్లాంట్గా పడ్డట్టు కనిపిస్తుంది కదా. అదే రెయిన్ ఇలా స్లాంట్గా పడుతుంది, ఇలా స్లాంట్గా పడుతున్నప్పుడు సో మీరు అదే డైరెక్షన్లో, రెయిన్ ఏ డైరెక్షన్లో అయితే స్లాంట్గా పడుతుందో సో ఆ డైరెక్షన్లో మీరు మూవ్ అయ్యారనుకోండి, సో రెయిన్ వర్టికల్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, అంటే రెయిన్ మీకు వర్టికల్ కనిపించే ఛాన్స్ ఉంది. సో ఎంత వెలాసిటీతో మూవ్ అయితే కనిపిస్తుంది అలా? సో ఇప్పుడు రెయిన్కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. సో మనకు రెయిన్ వర్టికల్గా మాత్రమే పడుతున్నట్టు కనిపించాలి, అంటే హారిజాంటల్ కాంపోనెంట్ని ఏం చేయాలి? మీరు క్యాన్సిల్ చేయాలి. సో హారిజాంటల్ కాంపోనెంట్ని క్యాన్సిల్ చేయాలి అని అంటే సింపుల్గా సో రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత ఉందో అంత వెలాసిటీతో నువ్వు కూడా పరిగెత్తినావు అనుకో, డన్, అయిపోయింది. రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత ఉందో నువ్వు కూడా అంతే వెలాసిటీతో పరిగెట్టు. అప్పుడు ఈ రెండింటి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుద్ది? 0 అవుద్ది కదా. నీకు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీకి, రెండింటికి రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీకి రిలేటివ్ వెలాసిటీ 0 అవుద్ది. అప్పుడు ఓన్లీ ఉండేది ఏంటిది? వర్టికల్ కాంపోనెంట్, అంటే నీకు అప్పుడు రెయిన్ వర్టికల్గా పడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈ సినారియోలో చూడండి, ఇప్పుడు ఈ సినారియోలో సో రెయిన్ హారిజాంటల్ కాంపోనెంట్ 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చింటూ ఏం చేయాలి? సో అదే డైరెక్షన్లో, సేమ్ డైరెక్షన్లో 10 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అయ్యాడు అనుకో, డన్. ఓన్లీ రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ చింటూ అండ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ 0 అవుతుంది, రిలేటివ్ వెలాసిటీ 0 అవుతుంది. సో ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. సో హీ షుడ్ రన్ విత్ 10 మీటర్ పర్ సెకండ్. సో 10 సెకండ్స్లో చేసేయచ్చు ఈ క్వశ్చన్. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? క్లియర్? చల్, సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో లెట్స్ కమ్ టు ద రివర్స్ స్విమ్మర్ క్వశ్చన్స్. సో సి మనం ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో, సో కాన్సెప్ట్స్ ఇక అంతే. మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, డిపిపిలో నేను ఇంకొన్ని క్వశ్చన్స్ మెన్షన్ చేస్తాను, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు కావాల్సింది మ్యాన్, రెయిన్. సో రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఆర్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రెయిన్. సో ఈ రెండుతోని కహానీ నడుస్తుంది. క్లియరా? చలో, సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. So let's understand the concept of river swimmer or river boat questions by questions itself. Direct questions one ardham chesukundam. So a man can swim at 4 km/h in still water. He is crossing a 8 km wide river flowing at the rate of 3 km/h. So if he swim perpendicular to the river flow, calculate so speed of swimmer as seen by the observer on the ground.
సో టైం టేకెన్ టు క్రాస్ ద రివర్ అండ్ డ్రిఫ్ట్. సో ఫస్ట్ మీరు ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇలా ఒక రివర్ ఉందనుకోండి, ఓకేనా. సో ఈ రివర్లో ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి రివర్. సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సో ఇంకా ఇది విడ్త్ ఆఫ్ ద రివర్ అనుకోండి. సారీ, ఇక్కడ నుంచి స్విమ్మర్ ఇప్పుడు పర్పెండిక్యులర్గా రివర్ ఫ్లోకి మూవ్ అవుతున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు రివర్ ఇటువైపు ఫ్లో అవుతుంది, స్విమ్మర్ ఇలా మూవ్ అవుతున్నాడు. సో అలానే స్ట్రైట్కి వెళ్తాడా? వెళ్ళాడు కదా. ఎందుకు? రివర్ ఫ్లో పర్సన్ని రైట్ సైడ్ పుష్ చేస్తుంది, రైట్. సో రైట్ సైడ్ పుష్ చేయడం వల్ల ఇలా స్టార్ట్ అయిన స్విమ్మర్ ఏమవుతాడు? స్లోగా ఇక్కడికి ఎక్కడికో రీచ్ అవుతాడు, అవునా. సో బట్ స్విమ్మర్ది రియల్ ఇంటెన్షన్ ఏంటిది అసలు? ఫస్ట్ సో ఇక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాడు, బట్ ఇక్కడికి రీచ్ అవుతున్నాడు. సో దీన్ని ఏమంటాం అంటే మనం డ్రిఫ్ట్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్. కాన్సెప్ట్ టర్మినాలజీ అర్థం చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు స్విమ్మర్ ఒకవేళ ఇక్కడికి మూవ్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్గా ఇక్కడికే రీచ్ అవ్వాలంటే సో సమ్ ఇలా స్టార్ట్ చేయాలి. అంటే ఇటువైపు నుంచి స్టార్ట్ చేశాడు అనుకోండి, సో రివర్ స్పీడ్ వలన ఇటువైపు పుష్ అవుతాడు, అంతేనా. సో హిల్ బి పుష్డ్ టువర్డ్స్ రైట్. సో కాబట్టి ఇలా స్టార్ట్ అవ్వాలి ఇక్కడికి రీచ్ అవ్వాలంటే. సో ఒకవేళ స్ట్రైట్గా స్టార్ట్ అయితే ఇటువైపు రీచ్ అవుతాడు. సో ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్న పర్సన్కి, గ్రౌండ్ మీద లెట్ సపోజ్ బంటి ఉన్నాడు. సో ఇక్కడేమో చింటూ స్విమ్ చేస్తున్నాడు. సో అండ్ దెన్ బంటి ఈజ్ హియర్. సో బంటికి ఇప్పుడు చింటూ ఎలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది చెప్పండి? ఇలా స్ట్రైట్గా స్టార్ట్ అవుతాడు. చింటూ ఏమనుకుంటాడు? నేను స్ట్రైట్గా వెళ్తున్నా అనుకుంటాడు. బట్ బంటికి ఎలా కనిపిస్తుంది? సో ద చింటూ మూమెంట్ విల్ బి లైక్ దిస్, అంతేనా. విత్ రెస్పెక్ట్ టు బంటి అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని అర్థం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో అదే అడుగుతున్నారు. ఇప్పుడు వాల్యూస్ తీసుకోండి. నౌ లెట్స్ టేక్ ద వాల్యూ. క్వశ్చన్ అర్థం చేసుకోండి. మ్యాన్ కెన్ స్విమ్ at 4 km/h in still water. So velocity of man with respect to river ఇచ్చారు. ఇన్ స్టిల్ వాటర్ అన్నారు. ఎంత? 4 km/h. ఫైన్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈజ్ క్రాసింగ్ ఏ 8 kilometers వైడ్ రివర్. సో విడ్త్ ఎంత? 8 kilometers వైడ్ రివర్. నెక్స్ట్. సో ఫ్లోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 km/h. So velocity of river with respect to ground is 3 km/h. Okay, so then next. So if he swims perpendicular to the river flow, so ela swim chestunnadu? Perpendicular to the river flow with a speed of 4 km/h. Okay, so now manam em find cheyali first? So speed of swimmer as seen by the observer on the ground. So observer ekkada unnadu? Ikkada unnadu. So ఇంతకుముందు మీకు చెప్పా, అబ్జర్వర్కి చింటూ ఇలా మూవ్ అవుతున్నాడు. సో అబ్జర్వర్కి ఎలా కనిపిస్తాడు? ఇలా మూవ్ అవుతున్నట్టే కదా. సో కాబట్టి ఇది 4 km/h, ఇది 4 km/h. సో ఇటువైపు ఉండే వెలాసిటీ ఏంటిది? రివర్ వెలాసిటీనే కదా. హార్జాంటల్గా మనకి ఏ వెలాసిటీ ఉంది? రివర్ వెలాసిటీ. సో 3 km/h. సో కాబట్టి ఇది 4 km/h, ఇది 3 km/h. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి 5 km/h డైరెక్ట్లీ. సింపుల్ లాజిక్. ఇది 3, ఇది 4, ఇది 90 degrees కదా ఇక్కడ. దిస్ బికమ్స్ 90. సో 3, 4, hypotenuse 5, అంతేనా. సో hypotenuse is 5 km/h. So therefore velocity of swimmer with respect to, or velocity of man with respect to ground is going to be 5 km/h. సో మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ గో ఫర్ ద ప్రొసీజర్ యాజ్ వెల్. సో ప్రొసీజర్ ఏం చేస్తారు? మనకి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ తెలుసు. సో దీని నుంచి ఫార్ములా రాయండి. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ దిస్ ఈజ్ రివర్ కదా. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, సో మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం ఫైండ్ చేయాలి. సో ఇది 4, రైట్. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం ఫైండ్ చేయాలి. సో వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? 3, అంతేనా. సో బట్ ఇక్కడ డైరెక్షన్స్, సో ఇదే డైరెక్షన్లో ఉంది. వెక్టార్స్ కదా ఇవి. సో వెక్టార్స్ ఎంఆర్ ఈజ్ ఐ క్యాప్, సో ఆర్జీ ఈజ్ జే క్యాప్ కదా, సారీ వర్టికల్ కదా, జే క్యాప్. సో జే క్యాప్. సో ఇదేమవుతుంది? ఐ క్యాప్. దిస్ ఈజ్ ఐ క్యాప్. సో కాబట్టి విఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు, సో 3i cap plus 4j cap, 3i cap plus 4j cap. So therefore the speed అడిగారు కాబట్టి vmg, so speed is nothing but square root of 3 square plus 4 square, so which is again 5. సో మీరు ప్రొసీజర్లో చేయవచ్చు,
లేదంటే డైరెక్ట్గా యూ కెన్ సాల్వ్ దిస్. క్లియర్ దిస్ పార్ట్, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. టైం టేకెన్ టు క్రాస్ ద రివర్. సి, సో ఇక్కడ మీరు ఒకటే థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే రివర్ స్విమ్మర్ క్వశ్చన్స్ ఆ రివర్ బోట్ క్వశ్చన్స్లో మీరు టైం ఫైండ్ చేయాలి అని అంటే ద ఓన్లీ లాజిక్ ఈజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడో, సి ఇక్కడి నుంచి స్విమ్మర్ ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఎంత టైం తీసుకుందో, సో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేసరికి అంతే టైం తీసుకుంటుంది. అంటే ఈ వెలాసిటీ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేసరికి అంతే టైం తీసుకుంటుంది. సో అంటే ఏ డైరెక్షన్లో స్పీడ్ తీసుకుంటే ఆ డైరెక్షన్లో డిస్టెన్స్ తీసుకోండి. సో సెకండ్ క్వశ్చన్ మీకు సింపుల్గా చెప్తా చూడండి. సో టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో నాకు డిస్టెన్స్ ఇన్ వై డైరెక్షన్ తెలుసు, ఎంత? 8 కిలోమీటర్స్. అండ్ స్పీడ్ ఇన్ వై డైరెక్షన్ తెలుసు, 4 km/h. సో డిస్టెన్స్ ఇన్ వై ఈజ్ 8. సో డిస్టెన్స్ ఇన్ స్పీడ్ ఇన్ వై ఈజ్ 4. సో 8/4 2 hours. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతైతే మూవ్ అయిందో, సో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే టైం తీసుకుంటుంది. సో కాబట్టి ఈ డైరెక్షన్లో మీకు డిస్టెన్స్ తెలిస్తే 5 km/h ఈజ్ ద వెలాసిటీ. సో ఈ డైరెక్షన్లో మీకు డిస్టెన్స్ తెలిసింది అనుకోండి, ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయండి. సో దిస్ డిస్టెన్స్ బై దిస్ వెలాసిటీ, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, లేదంటే ఇక్కడ డిస్టెన్స్ తెలిసింది అనుకోండి, సో బై ఇక్కడ వెలాసిటీ చేయండి, సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈజ్ ద డ్రిఫ్ట్? సో డ్రిఫ్ట్ అంటే ఏంటంటే డ్రిఫ్ట్ ఈజ్ అ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో. సో డ్రిఫ్ట్ డిస్టెన్స్ ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ ఇంటూ టీ, అంతేనా? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ కావాలి, ఈ డైరెక్షన్లో డిస్టెన్స్ కావాలి. సో ఆ డైరెక్షన్లో స్పీడ్ ఎంత? హారిజాంటల్ డైరెక్షన్లో స్పీడ్ ఎంత? ఓన్లీ రెయిన్ స్పీడే కదా, ఓన్లీ రివర్ స్పీడే కదా, 3. ఎంత టైం తీసుకుంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైము, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే టైం. సో కాబట్టి 2. సో కాబట్టి 6 kilometers. సో మీకు అందుకే చెప్పా ఇంతకుముందు. సో ఇది 2 hours టైము ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టింది. సో ఇక్కడ 3 km/h తో మూవ్ అవుతుంది కాబట్టి, సో ఇంటూ టైం టేకెన్ 2. సో 6 kilometers ఈజ్ ద డ్రిఫ్ట్. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? క్లియర్ దిస్ పార్ట్? చలో, సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఇంకో క్వశ్చన్ చేస్తా, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. A man can row a boat at 4 km/h in still water. He is crossing a river where the current అంటే river flow అని అర్థం, is 2 km/h. If he wants to reach a point on the other bank directly opposite to the starting point, in what direction he should row his boat? So first diagram draw చేయండి. So this is a river. Okay, so let's suppose here the boat is starting. So person is inside the boat. So river width and then river velocity of the river with respect to the ground. So velocity of boat with respect to the river. Idi. Okay, so first one, a man can row a boat 4 km/h in still water. So 4 km/h in still water. So this is 4 km/h in still water. Fine. Then he is crossing a river where the current is 2 km/h. Current means river flow. So 2 km/h. Fine. Next. So if he wants to reach a point on the other bank, so directly opposite to the starting point. So ekkadiki move avvali, ikkadiki reach avvali exact ga. So ikkadiki reach avvalante intamundu meeku em cheppa concept, he should start in this direction. ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయితే సో అప్పుడు ఇక్కడికి ఎక్కడికో రీచ్ అవుతాడు, అవునా? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ రీచ్ అవుతాడు. సో ఎట్ వాట్ డైరెక్షన్ అంటే ఈ టీటా ఫైండ్ చేయాలి. సో మీకు ఇంతకుముందు ఏం చెప్పా కాన్సెప్ట్, హారిజాంటల్లో మనకు స్పీడ్ తెలుసు ఎంత, దిస్ ఈజ్ 2 km/h. రివర్ ఫ్లోనే కదా హారిజాంటల్లో ఉన్నది, వేరేదేం లేదు. సో నెక్స్ట్, సో స్విమ్మర్, దిస్ ఈజ్ అ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ 4 km/h. ఇలా స్టార్ట్ అవ్వాలి. సో ఈ యాంగిల్ ఎలా ఫైండ్ చేస్తారు? ఈ టీటాని. సో టీటా ఈజ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ 2 by hypotenuse 4. So then theta must be equals to 30 degrees. 1/2. So this must be equals to 30 degrees. So enta a direction lo start avali? So he should row his boat 30 degrees to the west of vertical. 30 degrees to the west of vertical. First question done. Second question chudandi. What is the resultant velocity of the boat as seen by the observer on the ground? So ippudu koncham concept.
ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. లెట్ సపోజ్ ద చింటూ ఈజ్ అ అబ్జర్వర్. ఇప్పుడు చింటూ ఏం చేయాలి? ఈ అబ్జర్వర్ ఇటువైపు మూవ్ అవుతున్నాడు. బట్ చింటూకి ఎలా కనిపిస్తుంది? సో లైక్ దిస్, ఇలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అంతేనా కాదా? సో దేర్ ఫోర్ హీఈస్ ఆస్కింగ్, సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ యాజ్ సీన్ బై ద అబ్జర్వర్ ఆన్ ద గ్రౌండ్? సో ఈ వెలాసిటీ 4, ఈ వెలాసిటీ 2. సో కెన్ యూ ఫైండ్ దిస్ వెలాసిటీ? ఈ వెలాసిటీ 2 km/h రివర్ వెలాసిటీ, ఇది బోట్ వెలాసిటీ 4 km/h. సో ఇప్పుడు అబ్జర్వర్ కనిపించేది ఇదే కదా, దిస్ ఈజ్ అ వెలాసిటీ విత్ విచ్ అబ్జర్వర్ కెన్ సీ. సో ఈ వెలాసిటీ ఎలా ఫైండ్ చేస్తారు? సో టు ఫైండ్ దిస్ వెలాసిటీ ఎయిదర్ యూ కెన్ యూజ్ ద పైథాగరస్ థియరమ్ యూజ్ చేయండి, 2 km 4 km. సో లేదంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ tan 30 చేయండి. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, అంతేనా? దిస్ ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ ఆపోజిట్ టు, లెట్ దిస్ బి x అనుకోండి, అడ్జసెంట్ బి x అనుకుంటే, సో tan 30 ఈజ్ 1/√3, సో 2/x. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2√3 km/h. సో బంటికి చింటూకి సో బోట్ ఎలా వెళ్తున్నట్టు కనిపిస్తుంది? దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి 2√3 km/h. ఓకేనా? సో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో డన్. సో 2√3 km/h. సో దెన్ let's come to the third question. If the width of the river is 3√3 kilometers, find the time taken by the river. So the third question lo, let me write. So third question lo, width of the river is 3√3 kilometers anta. So ఇది 3√3 kilometers. సో మీకు ఏం చెప్పినా ఏ డైరెక్షన్లో స్పీడ్ తీసుకుంటారో ఆ డైరెక్షన్లో డిస్టెన్స్ తీసుకోండి. నాకు ఈ విడ్త్ తెలుసు. సో ఈ డైరెక్షన్లో స్పీడ్ ఏంటిది? 2√3 కదా. సో దేర్ ఫోర్, so the time taken is equals to distance in y by speed in y. Distance in y by speed in y. So what is distance in y? 3√3. So what is speed in y? Speed in y is 2√3. So √3 cancel, 3/2. So 1.5 hours is the time taken. Clear? Simple question. సో అర్థమైందా రివర్ బోట్ క్వశ్చన్స్ ఎలా చేయాలో? ఓకేనా? సో ఇంకా క్వశ్చన్స్ తీసుకుంటా, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. So a person, AIPMT 1999, so previous year question. A person swims in a river aiming to reach exactly opposite point. So bank of a river, his speed is 0.5 meter per second at an angle 120 degrees with the direction of flow of water. The speed of the stream, see ఏం లేదు క్వశ్చన్లో. సో ఇక్కడ స్విమ్మర్ ఇక్కడ ఉన్నాడు చింటూ. సో స్విమ్మర్ ఏం చేస్తున్నాడు? హీ వాంట్స్ టు రీచ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్. సో ఎగ్జాక్ట్ ఈ పాయింట్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఇతను ఏం చేయాలి? ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి స్విమ్మింగ్. సో ఎంత స్పీడ్తోని? 0.5 meter per second. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ ఆర్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్. దిస్ ఈజ్ 0.5 meter per second. ఫైన్. సో ఇప్పుడు అప్పుడు డ్రిఫ్ట్ వల్ల ఇటువైపు రీచ్ అవుతాడు. సో నెక్స్ట్ ఈజ్ మేక్ ఎట్ అన్ యాంగిల్ 120 degrees విత్ రెస్పెక్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో అంటే రివర్ వెలాసిటీ ఇలా ఉంది. సో రివర్ వెలాసిటీతో 120 degrees అంటే ఇది 90. సో వర్టికల్తో ఎంత యాంగిల్లో మూవ్ అవుతున్నట్టు? 30 degreesతో మూవ్ అవుతున్నట్టు. సో ఏమడుగుతున్నారు? ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఇన్ ద స్ట్రీమ్. సో ఇదే కదా వెలాసిటీ ఆఫ్ ఆర్, దిస్ ఈజ్ విఆర్జీ, అంతేనా? హార్జాంటల్లో ఉండేది ఓన్లీ విఆర్జీ కదా, వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ చేయొచ్చు చెప్పండి? సో షల్ ఐ రైట్ డైరెక్ట్గా sin 30 ఈజ్ ఈక్వల్స్ టు opposite. What is opposite? VRG by VMR, velocity of man with respect to river. So VRG మనం ఫైండ్ చేయాలి. సో what is VMR? 0.5. So sin 30 1/2. So this comes out to be, so send this 0.5 to this side. Velocity of river with respect to ground. So this is 1/2. So 1/4, which is nothing but 0.25 meter per second. So option 3. సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. సో జస్ట్ డయాగ్రామ్ మీకు అర్థమైతే చిటికలే చేసేయచ్చు క్వశ్చన్స్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డయాగ్రామ్ డ్రా చేసుకోవాలంతే. ఓకే. సో నో క్రాసింగ్ ద రివర్ అలాంగ్ ద షార్టెస్ట్ పాత్. సో షార్టెస్ట్ పాత్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్
సో లెట్ సపోజ్ పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. సో షార్టెస్ట్ పాత్ ఏమవుతుందంటే ఎప్పుడైతే పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడో ఇలా ఈ డైరెక్షన్లో ఎట్ అన్ యాంగిల్ థీటా, సో దెన్ హీల్ రీచ్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ పాయింట్. సో ఈ ఆపోజిట్ పాయింట్ రీచ్ అవ్వడాన్ని మనం షార్టెస్ట్ పాత్ అంటాం. సో టు రీచ్ ద షార్టెస్ట్ పాత్, టు కవర్ షార్టెస్ట్ పాత్, the swimmer or boat should travel at an angle theta with respect to the vertical. సో theta యాంగిల్ తోనే ఇనిషియల్ గా స్టార్ట్ అవ్వాలి. సో ఇదేమవుతుంది, దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. అంతేనా? హారిజాంటల్ ఉండేది అదే కదా మనకి, వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. సో ఇదేంటిది, స్విమ్మర్ ఆర్ బోట్, దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్తో విత్ రెస్పెక్ట్ టు రివర్. సో ఇక్కడ నుంచి మనం ఫార్ములా ఏం రాయొచ్చు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్. సో ఎంత యాంగిల్తో మూవ్ అవ్వాలి, సో ఈ షుడ్ మూవ్ విత్ అన్ యాంగిల్ థీటా. సో ఆ థీటా ఎలా ఫైండ్ చేస్తారు, విఆర్జీ బై VBR. So velocity of river with respect to ground by velocity of boat with respect to river. Okay, concept అర్థం చేసుకోండి. No need to by heart any formulas here. Okay, clear? Understood this part? సో లేదంటే ఒకవేళ స్విమ్మర్ ఇచ్చారు అనుకోండి, స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ తీసుకోండి ఇక్కడ SR. సో క్వశ్చన్ చేస్తా, మీకు ఈజీగా అర్థం అవుతుంది చూడండి. సో NEET 2019 వెరీ రీసెంట్ క్వశ్చన్. సో ద స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20 మీటర్ పర్ సెకండ్. ఏమి ఇచ్చారు, ఫస్ట్ లెట్స్ టేక్ ద రివర్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఎప్పుడైనా కూడా. సో ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్. సో ఫ్లోయింగ్ డ్యూ ఈస్ట్, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో ద స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చారు ఎంత, విత్ రెస్పెక్ట్ టు రివర్, సో 20 మీటర్ పర్ సెకండ్. సో నౌ flowing, if he is standing on the south bank, okay, it is south bank, so wishes to cross the river along the shortest path ante he should start this way, ila start avar ante velocity of swimmer with respect to the river is this. So then this is velocity of river with respect to ground. So then the angle at which he should make strokes with north is given by, ఇది north ఇది south. సో ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు, ఎలా ఫైండ్ చేస్తారు. సో మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ. సో షార్టెస్ట్ పాత్ అంటే డైరెక్ట్గా సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ బై విఎస్. సో వాట్ ఈజ్ విఆర్, విఆర్ ఈజ్ 10. సో వాట్ ఈజ్ విఎస్, 20. సో 10 by 20 which is 1/2. So which is nothing but theta should be equals to 30 degrees. So you should start 30 degrees to the west of north. 30 degrees to the west of north. Okay na? So very very simple question. Next, APMT 1998. So the speed of the boat is 5 km/h in still water if it crosses. So diagram draw cheyandi first. Draw the diagram. So chalo, see here. So the speed of the boat is 5 km/h. Okay, so it crosses a river of width 1 km. ఇది 1 km. So ఇక్కడ హింట్ ఏమి ఇచ్చారు చూడండి, along the shortest possible path in 15 minutes. టైం ఏమి ఇచ్చారు, 15 minutes ఇచ్చారు. సో ద వెలాసిటీ ఆఫ్ ద రివర్ వాటర్ ఈజ్ సి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి, అంతేనా? ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడికి రీచ్ అవుతాడు అప్పుడు, అదే షార్టెస్ట్ పాత్. సో వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఎంత ఇచ్చారు, ద స్పీడ్ ఆఫ్ ద బోట్. సో బోట్ అన్నారు కాబట్టి స్విమ్మర్ బదులు బోట్ తీసుకోండి. సో బోట్ విత్ రెస్పెక్ట్ టు ద రివర్ ఈజ్ 5 km/h. ఇది 5. సో ఇట్ క్రాసెస్ ఏ రివర్ ఆఫ్ విడ్త్ 1 km along the shortest possible path in time 15 minutes. So the velocity of river with respect to ground. So the velocity of river with respect to ground, and the velocity of the river water is. So this is how much. See, so first ఈ యాంగిల్ ఫైండ్ చేయండి. how do you find this angle? So మీకు డిస్టెన్స్ తెలుసు, టోటల్ డిస్టెన్స్ తెలుసు, అండ్ టోటల్ టైం తెలుసు. వాట్ ఈస్ ద టోటల్ టైం? Distance in vertical is equals to
డిస్టెన్స్ ఇన్ వర్టికల్ అండ్ టైమ్ ఇన్ వర్టికల్ తెలుసు. సో t ఈజ్ ఈక్వల్స్ టు dy బై vy. సో వాట్ ఈస్ టైమ్? టైమ్ ఈజ్ 15 minutes, దాన్ని అవర్లో కన్వర్ట్ చేశారు, 15/60. సో వాట్ ఈస్ dy? డిస్టెన్స్ ఇన్ y ఈజ్ 1 kilometer. సో 1 by vy. వాట్ ఈస్ vy? సో మనకు తెలియదు. సో లెట్ ఇట్ బి vy ఇట్ సెల్ఫ్. సో కాబట్టి vy ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏం రాయొచ్చు? సో 4 రాసుకోవచ్చా? 1/4 అంటే vy ఈజ్ ఈక్వల్స్ టు 4 km/h. సో అంటే వెలాసిటీ ఇన్ y డైరెక్షన్ ఈజ్ 4 km/h. సో ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత? 4 km/h. సో ఇప్పుడు మనకి ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఇది 5 km/h. జస్ట్ హింట్స్ పట్టుకోండి అంతే. మనకు వర్టికల్లో డిస్టెన్స్ ఇచ్చారు, సో టైం ఇచ్చారు, టోటల్ టైం 15 minutes. సో వర్టికల్లో స్పీడ్ ఫైండ్ చేయవచ్చా? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు dy బై vy. సో అక్కడ నుంచి స్పీడ్ ఫైండ్ చేసా. సో ఇప్పుడు 5 kilometers, ఇది 4 kilometers, ఈ టీటా ఫైండ్ చేయవచ్చా? ఎలా ఫైండ్ చేస్తారు? ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్, హైపోటెన్యూస్. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా కూడా అవసరం లేదు, ఎందుకు? ఇది 5, ఇది 4 అంటే కంపల్సరీ దిస్ షుడ్ బి 3 km/h. సో ఆప్షన్ 3 అంతేనా? సో బేసిక్ థింగ్స్ మనకు 3, 4, 5 ట్రయాంగిల్ తెలుసు కదా, రైట్? చల్. సో క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ టైం. ఇక్కడ టైం రాసుకోండి. సో ఇన్ షార్టెస్ట్ టైం. సో షార్టెస్ట్ టైంలో ట్రావెల్ అవ్వాలంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇది రివర్. సో ఇఫ్ ఏ పర్సన్ స్టార్ట్స్ స్విమ్మింగ్ ఎట్ పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో, సో ద పర్పెండిక్యులర్ టు రివర్ ఫ్లో, he should start swimming perpendicular to the river flow. సో అప్పుడేమవుతుంది? సో he will move with the velocity this one. So this is velocity of the swimmer observed by the ground, vsg. So he will make an angle theta. షార్టెస్ట్ టైంలో మీరు ఆపోజిట్ బ్యాంక్ని రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే రివర్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి. అప్పుడేమవుద్ది? రివర్ ఫ్లో వలన సో విల్ బి పుష్డ్ టువర్డ్స్ ద రైట్. రివర్ ఫ్లో వలన విల్ బి పుష్డ్ టువర్డ్స్ ద రైట్. సో ఇప్పుడు హౌ డు యూ ఫైండ్ దట్ షార్టెస్ట్ టైం? సో టైం ఫార్ములా ఏంటి మనకి? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు dy బై vy. సో ఇప్పుడు డిస్టెన్స్ ఇన్ y, ఈ డిస్టెన్స్ ఇన్ వైని t అనుకుంటున్నా. సో ఇది వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇటువైపు కాంపోనెంట్ ఏమవుతుంది? దిస్ సైడ్ కాంపోనెంట్ విల్ బికమ్ vsg cos theta. సో కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఇన్ y ఈజ్ d. సో వాట్ ఈజ్ వెలాసిటీ ఇన్ y డైరెక్షన్? పర్సన్కి గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ పర్సన్ కదా మనం అబ్జర్వ్ చేసేది, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ పర్సన్. సో ఈ స్విమ్మర్ ఇటువైపు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది స్టార్ట్ అయింది పర్పెండిక్యులర్గా, బట్ ఇటువైపు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో మనకు వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది? దాన్ని వర్టికల్ కాంపోనెంట్ vsg, ఇటువైపు కాస్ టీటా కాంపోనెంట్. సో vsg కాస్ టీటా అంతేనా? d బై vsg కాస్ టీటా. ఇప్పుడు షార్టెస్ట్ టైం మినిమం ఉండాలంటే ఇక్కడ కాస్ టీటా మ్యాక్సిమం ఉండాలి కదా. టైం మినిమం ఉండాలంటే ద కాస్ టీటా షుడ్ బి మ్యాక్సిమం. సో కాస్ టీటా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? సో కాస్ 0 అంతేనా? కాస్ టీటా విల్ బికమ్ మ్యాక్సిమం. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees అంటే అర్థమైందా? కాన్సెప్ట్ డిరైవ్ చేశాను. సో హీ షుడ్ స్టార్ట్ పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో. టీటా 0 అంటే హీ షుడ్ స్టార్ట్ పర్పెండిక్యులర్ టు ద రివర్ ఫ్లో. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? సో ఇది షార్టెస్ట్ టైంకి ఫార్ములా. షార్టెస్ట్ టైం కవర్డ్. ఓకే, చలో. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 మూవింగ్ పార్టికల్స్. సో ఏవైనా 2 పార్టికల్స్ మూవ్ అవుతున్నప్పుడు సో ఆ రెండింటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? సో దానికి రిలేటివ్ వెలాసిటీ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. చూడండి. సో ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూ హ్యావ్ ఏ బాడీ ఏ, సో ఇక్కడ బాడీ బి ఉందనుకోండి. సో ఈ బాడీ ఇటువైపు మూవ్ అవుతుంది, ఈ బాడీ ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎక్కడ డిస్టెన్స్ అన్నది మినిమం అవుతుంది? సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 మూవింగ్ పార్టికల్ ఆర్ సో దీన్నే మనం సో ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటాం. సో ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. సో ఈ కేసులో లెట్స్ సీ,
మనకు రిలేటివ్ వెలాసిటీని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే 2 పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. సో ఈ పార్టికల్ ఇటువైపు మూవ్ అవుతుంది, ఈ పార్టికల్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. సో ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. సో ఎక్కడ డిస్టెన్స్ మినిమం అవుతుంది? సో ఇది ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్తే ఈ డిస్టెన్సా, లేదంటే ఇది ఇక్కడికి వెళ్ళింది బాడీ ఏ ఇక్కడికి వెళ్ళింది, ఈ డిస్టెన్స్ మినిమమా, లేదంటే బాడీ బి ఇక్కడికి వెళ్ళింది, బాడీ ఏ ఇక్కడికి వెళ్ళింది, సో ఈ డిస్టెన్స్ మినిమమా? సో ఆ మినిమం డిస్టెన్స్ని మనం ఎలా ఫైండ్ చేస్తాం? సో రెండింటిని మూవ్ చేస్తే మనం ఫైండ్ చేయలేం. సో మనం ఏం చేస్తామంటే, సో వి యూజ్ ద రిలేటివ్ వెలాసిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ విబిఏ అన్నాను అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటి? సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో విచ్ మీన్స్ బాడీ ఏ ఈజ్ ఇన్ రెస్ట్, బాడీ ఏ ఈజ్ ఇన్ రెస్ట్. ఓకే, సో దిస్ అంటే ఒక బాడీని మనం రెస్ట్లో ఉంచేసి ఇంకో బాడీని మూవ్ చేస్తుంటాం అనమాట. క్లియర్, అండర్స్టూడ్? సో క్వశ్చన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ సీ ద క్వశ్చన్. సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ బిట్వీన్ ద 2 balls, ఆల్సో క్యాలిక్యులేట్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ దే ఆర్ క్లోజెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ డిస్టెన్స్ 2 balls మధ్యలో డిస్టెన్స్ ఎంత? 10 meters ఇనిషియల్గా. సో ఇది ఏ. సో కన్సిడర్ దిస్ ఈస్ ఏ అండ్ దెన్ కన్సిడర్ దిస్ ఈస్ బి. సో ఇక్కడ ఏంటి? ఏ మూవ్ అవుతుంది అండ్ బి కూడా మూవ్ అవుతుంది. ఏ ఇటువైపు మూవ్ అవుతుంది, బి ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో క్లోజెస్ట్ డిస్టెన్స్ ఎంత? సో మీకు ఇంతకుముందు చెప్పినట్లు సో సింపుల్గా యూజ్ దిస్ కాన్సెప్ట్ విబిఏ. సో లెట్స్ మేక్ సో ఏ ఇన్ రెస్ట్. సో దీని ఫార్ములా ఏంటి మనకి రిలేటివ్ వెలాసిటీలో? సో విబి మైనస్ విఏ. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విబి మైనస్ విఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇక్కడ సో మనకి విబి తెలుసు, సో విఏ ఇటువైపు ఉంది. సో ఇప్పుడు మైనస్ విఏ కావాలి, అంతేనా? సో విబిజీ ప్లస్ మైనస్ విఏజీ రాసుకోవచ్చు దీన్ని. వెరీ సారీ. సో ఇప్పుడు సో విబి ఇటువైపు మూవ్ అవుతుంది. సో షల్ ఐ సే విఏ ఇటువైపు కాబట్టి సో దిస్ విల్ బికమ్ మైనస్ విఏ, దిస్ విల్ బికమ్ మైనస్ విఏ. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్టెంట్, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రిజల్టెంట్ పాత్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదు, మనం బాడీ ఏని రెస్ట్లోకి తీసుకొచ్చాం. సో బాడీ ఏని రెస్ట్లోకి తీసుకొచ్చి బాడీ బిని మూవ్ చేస్తున్నాం. సో దీని రెస్ట్లో ఉంచి దీని మూమెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఈ డైరెక్షన్లో. ఎందుకంటే దీని రెస్ట్లోకి తీసుకొచ్చినప్పుడు విబిఏ ఈజ్ ఈక్వల్స్ టు విబిజీ మైనస్ విఏజీ. సో దీన్ని ప్లస్ మైనస్ విఏజీ రాసా. సో మైనస్ విఏ అంటే సో ఇది ప్లస్ విఏ, సో దానికి ఆపోజిట్ మైనస్ విఏ. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి, విబిజీ దిస్ ఈస్ అండ్ మైనస్ విఏజీ. ఈ రెండింటిని యాడ్ చేసే రిజల్ట్ అంటే ఏమొస్తుంది? సో ఇది అంటే దీన్ని రెస్ట్లో ఉంచినాక బి పాత్ మనకి ఇలా అవుతుంది, అవునా? సో ఇది క్లియర్ కదా? సో నౌ సో ఇప్పుడు మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ద క్లోజెస్ట్ అప్రోచ్ ఆర్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ అ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో వాట్స్ దట్? ఇట్స్ ఆల్వేస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఎక్కడైతే ఇది పర్పెండిక్యులర్ అవుతుందో సో దట్ డిస్టెన్స్ విల్ బికమ్ ద షార్టెస్ట్. సో లెట్స్ ఇది 90 degrees నౌ, దిస్ యాంగిల్ విల్ బికమ్ 90 degrees. సో ఈ యాంగిల్ టీటా అనుకోండి, కన్సిడర్ దిస్ యాంగిల్ యాజ్ టీటా. సో సి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 4, ఇది 3, అంతేనా? సో ఇది 3. సో షల్ ఐ సే దిస్ ఈజ్ గోయింగ్ టు బి 5, అంతేనా? మీరు దీన్ని ప్యారలల్ షిఫ్ట్ చేశారనుకోండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది 4, ఇది 4, ఇది 3. సో కంపల్సరీ ఇది 5 అవ్వాలి కదా, అంతేనా? సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి. వాట్ ఈస్ దిస్ యాంగిల్ టీటా? సో ఇక్కడ 3, ఇది 4, ఇది 5. సో అంటే టీటా 3 అంటే దిస్ ఈజ్ 37 degrees, దిస్ మస్ట్ బి 37 degrees. సో 37 degrees తోని విత్ 5 meter per second. సో ద బాడీ బి ఈజ్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఇన్ రెస్ట్. అర్థమవుతుందా? ఏని రెస్ట్లో ఉంచాం, బాడీ బి పాత్ ఇప్పుడు ఇలా అవుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫార్ములా. సో బాడీ బి ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది? 5 స్పీడ్తో, 5 meter per second. సో ఈ యాంగిల్ ఎంత యాంగిల్తోనే? 37 degrees యాంగిల్తో మూవ్ అవుతుంది. సో ఇది మనకి ఇప్పుడు కావాల్సింది 2 questions. సో ఒకటి ఈ షార్టెస్ట్ పాత్ కావాలి. సో అది ఎలా ఫైండ్ చేస్తారు? ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి? హౌ డు యూ ఫైండ్ దిస్ డిస్టెన్స్? సో ఇది 5 meter per second, ఇది 4 meter per second, సో ఇది 3 meter per second. సో బట్ మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్. సో డిస్టెన్స్ కావాలంటే సింపుల్గా ఈ డిస్టెన్స్ తెలుసు కదా మీకు. ఈ డిస్టెన్స్ ఎంత? 10 కదా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. లెట్స్ డ్రా దిస్ ట్రయాంగిల్. సో ఇలా డ్రా చేస్తున్నా చూడండి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. సో ఈ ట్రయాంగిల్లో
సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా, హైపోటెన్యూస్ 10, సో ఇది 90 degrees, రైట్. సో దిస్ ఈస్ 37 degrees, ఇది ఒకటి 37 degrees. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సో దిస్ డిస్టెన్స్ కావాలి. సో ఈ డిస్టెన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో యూజ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ నుంచి రాయండి, sin 37 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్. సో లెట్ దిస్ డిస్టెన్స్ బి x అనుకోండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఈస్ 10. సో వాట్ ఈస్ sin 37? సో sin 37 ఫార్ములా మనకి ఆల్రెడీ 3/5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x by 10. So which comes out to be 5 1s are 5 2s are. So x is equals to 3 into 2, 6 meters. So therefore the distance of closest approach. So therefore the distance of closest approach is going to be enta 6 meters. So ఇది ఫైన్ కదా. సో నెక్స్ట్, సో ఇంకొకటి ఏంటంటే, సో వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ దే ఆర్ క్లోజెస్ట్. టైమ్ ఆఫ్టర్ విచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం తీసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం తీసుకుంది. సో ఇక్కడ చూడండి సింపుల్గా, సో మీకు ఈ డిస్టెన్స్ తెలుసు, ఇప్పుడు ఇది 6, సో ఇది వచ్చేసి 10. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది 6 ఇది 10, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నౌ. సో యూ కెన్ సీ దిస్. సో ఇది 6 ఇది 10, సో దిస్ మస్ట్ బి 8, పైథాగరస్ ట్రిప్లెట్. 8 square plus 6 square must be equals to 10 square. సో ఇది 8 అవ్వాలి. సో 8 ఏమో ద డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తుంది బాడీ, 5 meter/second. సో ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు, యు నో దట్ ద డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఈ డైరెక్షన్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 8 బై స్పీడ్ ఎంత ఇక్కడ ఈ డైరెక్షన్లో 5. So which comes out to be 130. So 1.6 seconds. Clear? So simple thing, very basic logic. సో ఏం లేదు, ఒక బాడీని మీరు రెస్ట్లోకి తీసుకొచ్చారు, ఏ బాడీని రెస్ట్లోకి తీసుకొచ్చి విత్ రెస్పెక్ట్ టు ఏ బాడీ బి ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో మనకి ఈ యాంగిల్ తెలుసు, సో ఇది 3 ఇది 4 అయింది, సో దిస్ మస్ట్ బి 5. సో ఈ యాంగిల్ 37 అవుతుంది, అంతేనా? క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డూ దీస్ క్వశ్చన్స్. సో ఇంకొక క్వశ్చన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సి. సో AAPMT 2015 క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఫస్ట్. ఏ షిప్ ఏ ఈజ్ మూవింగ్ వెస్ట్ వర్డ్స్. సో షిప్ ఏ ఇక్కడ తీసుకుంటున్నాను, సో ఇట్ ఈస్ మూవింగ్ వెస్ట్ వర్డ్స్. సో విత్ ఎ స్పీడ్ ఆఫ్, సో దిస్ ఈజ్ స్పీడ్ ఆఫ్ VAG ఈజ్ 10 km/h. ఫైన్. సో నెక్స్ట్, షిప్ B ఈజ్ మూవింగ్, ఏ షిప్ B ఈజ్ 100 km సౌత్ ఆఫ్ A. సో ఇది నార్త్, సో దిస్ ఈజ్ సౌత్ ఆఫ్ A. ఇక్కడ షిప్ B ఉంది. సో ఎంత డిస్టెన్స్ ఈ రెండింటి మధ్యలో, సో దిస్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి 100 kilometers. ఫైన్. నెక్స్ట్, సో నార్త్ వర్డ్స్ విత్ ఏ స్పీడ్, ఇది ఎటువైపు మూవ్ అవుతుంది, సో దిస్ ఈజ్ మూవింగ్ నార్త్ వర్డ్స్. సో విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. సో దీని స్పీడ్ 10 km/h. సో ద టైమ్ ఆఫ్టర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ బికమ్స్ ద షార్టెస్ట్. సో ఎంత టైం తర్వాత సో ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ షార్టెస్ట్ అవుతుంది. సో సీ హియర్, సో మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తా. లెట్ మీ కన్సిడర్ దిస్ వే. సో ఇక్కడ కూడా 2 particles మూవ్ అవుతున్నాయి. ఏంటి ఆ 2 particles? B ఇటువైపు మూవ్ అవుతుంది, A ఇటువైపు మూవ్ అవుతుంది, అవునా? సో నేనేం చేస్తానంటే ఏని రెస్ట్లోకి తీసుకొచ్చి విత్ రెస్పెక్ట్ టు ఏ B ఏ మోషన్లో ఉంటుందో చూద్దాం. ఏని రెస్ట్లోకి తీసుకురావాలంటే ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A రాసుకోవచ్చా? సో వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ B మైనస్ వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో VBG మైనస్ VAG. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు చెప్పండి. సో ఇక్కడ నుంచి షల్ ఐ రైట్ VBG ఈజ్ దిస్ ప్లస్ మైనస్ VAG రాసుకోవచ్చా? మైనస్ VAG. సో ఇక్కడ ఒకసారి డయాగ్రామ్కి రండి. ఇప్పుడు సో ఏదైనా కూడా కంప్లీట్గా డయాగ్రామ్లోనే ఇన్వాల్వ్ అవుతుంది. సి హియర్, సో ఇక్కడ ఏ సో VBG ఓకే ఫైన్. సో ఇది VAG. సో మైనస్ VAG అంటే ఇటువైపు వస్తుంది కదా, దిస్ ఈజ్ మైనస్ VAG విచ్ ఈస్ 10 km/h. ఓకేనా? సో VBG ప్లస్ మైనస్ VAG. సో ఈ రెండు, లేదంటే ఇలా తీసుకుంటా చూడండి బెటర్, సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మైనస్ VAGని ఐఎమ్ రైటింగ్ దిస్ సైడ్. సో దిస్ ఈజ్ మైనస్ VAG, సో విచ్ ఈస్ 10 km/h. సో VBG ఏమో ఇటువైపు ఉంది, మైనస్ VAG ఇటువైపు ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేదే కదా మనకు VBA. సో దిస్ ఈజ్ ద
పాత్ ఆఫ్ బాడీ బి విత్ రెస్పెక్ట్ టు ఏ విచ్ ఈజ్ ఇన్ రెస్ట్. మనం దీన్ని రెస్ట్లో ఉంచుకొని బాడీ బీని ఒకదాన్ని మూవ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ అ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ అ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇది 100 కిలోమీటర్స్, ఇది 100 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి. సో హౌ డూ యూ ఫైండ్ దిస్ యాంగిల్? సో ఇది 10. సో సి కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇది 10 ఇది 10 అంతేనా? సో ఇది 10 దిస్ ఈజ్ దిస్ సైడ్ స్పీడ్ ఈజ్ 10. సో అండ్ దెన్ దిస్ సైడ్ ఆల్సో ఇట్ ఈస్ 10. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? సో దిస్ యాంగిల్ షుడ్ బి సి ఇటువైపు 10, ఇటువైపు 10 ఉంది. సో ద రిజల్టెంట్ ఈజ్ గోయింగ్ టు బి 10√2. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. సో రెండింటి మధ్యలో 90 degrees కాబట్టి సో ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది ఇప్పుడు? 10√2 km/h. సో ఈ యాంగిల్ 45 degrees అవుతుంది. అవునా? ఈ యాంగిల్ 45. బట్ మనకు కావాల్సింది టైం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం తీసుకుంటుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి? సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అవునా? సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో ఈ టోటల్ డిస్టెన్స్ 100. అవునా? సో 100 ఇటువైపు కాంపోనెంట్ ఏమవుతుంది? 100 cos 45, రైట్? ఇటువైపు కాంపోనెంట్. సో వాట్స్ అ కాంపోనెంట్ విచ్ ఈస్ దిస్ సైడ్? థీటా 45 ఇటువైపు ఉంది కాబట్టి ఇది 100. సో 100 cos 45 బై స్పీడ్. ఈ డైరెక్షన్లో స్పీడ్ ఎంత? 10√2. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 100 cos 45, 100 into 1/√2 by so 10√2. So 1 10s are so 10/2. So which is 5 hours. So it takes 5 hours time to reach from here to here, closest approach. Clear? Understood everyone? Sure. So this is AIPMT 2015 previous year question again. Okay na? So ఈ కాన్సెప్ట్ క్లియర్ అందరికి? చలో నెక్స్ట్. సో now what's the condition for two particles to collide? సో ఒక two particles ని so if you throw them, so what is the condition for them to collide? For example మీరు ఇక్కడ నుంచి ఒక బాడీ V1 తో త్రో చేశారు. సో ఇక్కడ ఒక బాడీ V2 తో త్రో చేశారు. సో లెట్ సపోజ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ బీటా. సి సో కొలైడ్ అయ్యే ఛాన్సెస్ చెప్పండి ఫస్ట్. ఈ పార్టికల్ ఇలా వెళ్తుంది. సో ఇది ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకో, ఈ పాయింట్ దాటిపోయింది అనుకోండి, ఈ పాయింట్ ఇది దాటిపోతే సో ఇది ముందెళ్ళిపోతే సో కొలైడ్ అయ్యే ఛాన్స్ లేదు. లేదంటే ఒకవేళ ఇది ముందెళ్ళిపోయింది అనుకోండి, ఈ పాయింట్ని క్రాస్ అయిపోయింది. సో ఇది ముందెళ్ళిపోతే దీన్ని కొలైడ్ అయ్యే ఛాన్స్ లేదు. అవునా? సో ఈ రెండు సర్టెన్ స్పీడ్తో వచ్చి సో ఇక్కడ కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? సో ఎప్పుడైతే వాటి వర్టికల్ డిస్టెన్సెస్ సేమ్ ఉన్నాయో, అవునా, దేర్ వర్టికల్ డిస్టెన్సెస్ మస్ట్ బి సేమ్, రైట్? సో నౌ ఇది బాడీ ఏ అనుకోండి, ఇది బాడీ బి అనుకోండి, సారీ ఇక్కడ బాడీ బి అనుకోండి. సో బాడీ ఏ వెక్టార్ ఏమవుతుందో చెప్పండి. సో వాట్ ఈస్ ద వెక్టార్ ఆఫ్ బాడీ ఏ? వాట్ ఈస్ ద వెక్టార్ ఆఫ్ బాడీ ఏ? సో బాడీ ఏ వెక్టార్ VA cos alpha I cap ప్లస్ V1, దీని వెలాసిటీ V1 కదా, సో V1 sin alpha J cap, అంతేనా? సో దీన్ని 2 కాంపోనెంట్స్ రాసా బాడీ ఏకి. సో బాడీ బీవి 2 కాంపోనెంట్స్ ఏమవుతాయి? సో ఒకటి రైట్ సైడ్, ఒకటి అప్ సైడ్. సో ఇక్కడ చూడండి V2 కాస్ బీటా. సో కాకపోతే ఇది మైనస్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి, మైనస్ I cap. సో ప్లస్ V2 sin beta J cap, V2 sin beta J cap. Clear? V2 cos beta J cap I cap ప్లస్ V2 sin beta J cap. సో ఇది VA, ఇది VB. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, సో లెట్స్ అండర్స్టాండ్ ద కండిషన్. సో మనం 2 బాడీస్ మూవ్ అవుతున్నాయి కదా. సో 2 బాడీస్ మూవ్ అవుతున్నప్పుడు సో 1 విత్ రెస్పెక్ట్ టు అదర్ రిలేటివ్ వెలాసిటీ యూజ్ చేయండి. సో మన కాన్సెప్ట్ ఏంటిది ఇక్కడ? ఈ రెండింటి పర్పెండిక్యులర్ వెలాసిటీ సేమ్ ఉండాలి. అంటే ఈ కాంపోనెంట్ ఇలా వెళ్ళిపోద్ది, ఈ కాంపోనెంట్ వెలాసిటీ ఇలా వెళ్ళిపోద్ది. ఈ రెండు కూడా మనకి కొలైడ్ అవ్వడానికి యూజ్ అవ్వవు, అంతేనా? సో V1 sin alpha ఇలా వెళ్ళిపోద్ది, V2 sin beta ఇలా వెళ్ళిపోద్ది, ఈ రెండు ఇలా వెళ్ళిపోతున్నాయి. సో బట్ V2 cos beta ఇలా వస్తుంది అండ్ V1 cos alpha ఇలా వస్తుంది. సో అంటే ఈ రెండు దిస్ షుడ్ బి along the line joining. So the VAB, the first VAB రాస్తా చూడండి. సో వాట్ ఈస్ VAB? VA minus VB, VAG minus VBG. సో వాట్ ఈస్ VAG? సో VAG, సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సో సబ్ట్రాక్ట్ చేస్తే V1 cos alpha I cap మైనస్ V2 cos alpha. సో మైనస్ అంటే వీ కెన్ రైట్, సో V1
సో ఐ క్యాప్ కామన్ తీయండి. సో v1 కాస్ ఆల్ఫా ప్లస్ v2 కాస్ బీటా జే క్యాప్ ఐ క్యాప్ సో ప్లస్ సో ఇదేమవుతుంది v1 సైన్ ఆల్ఫా మైనస్ v2 సైన్ బీటా జే క్యాప్ సో దిస్ ఈస్ సో ద VAB. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సో ద VAB should be along the line joining the two particles. So should be along the line joining. So along the VAB ante the relative velocity should be along the line joining two particles. Ante kada simple thing. So the simple thing is chepta chudandi idi, let me write this one. సో దీని వర్టికల్ కాంపోనెంట్ మనకి కొలైడ్ అవ్వడానికి యూజ్ అవ్వవు. ఈ రెండు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాయి. సో ఈ రెండు పార్టికల్స్ యూజ్ అవుతాయి. అంటే VAB ద రిలేటివ్ వెలాసిటీ షుడ్ బి అలాంగ్ ద లైన్ జాయినింగ్ టూ పార్టికల్స్. అంటే వర్టికల్ కాంపోనెంట్ 0 అవ్వాలి. సో నో వర్టికల్ కాంపోనెంట్ షుడ్ బి దేర్. మీన్స్ సో షల్ ఐ సే v1 సైన్ ఆల్ఫా మైనస్ v2 సైన్ బీటా షుడ్ బి ఈక్వల్స్ టు 0. The perpendicular component should not exist. Only the relative velocity should be along the line joining those two particles. Only horizontal ఉంటేనే అవి కొలైడ్ అవుతాయి. సో ఈ వర్టికల్ వాడుతూనే మనకు అవసరం లేదు, అంటే అవి 0 అవ్వాలి. సో వర్టికల్ కాంపోనెంట్ ఏంటి ఇక్కడ మనకి v1 sin alpha minus v2 sin beta. సో దాన్ని 0కి ఈక్వల్ చేస్తున్నాం. సో therefore so the condition for collision is going to be v1 sin alpha is equals to v2 sin beta. So this is a condition. Clear? So this is v1 sin alpha is equals to v2 sin beta is the condition for so two particles to collide. So ఇది గుర్తుపెట్టుకోండి ఫైనల్ గా. Clear? Understood? Chal. Next. So in the figure shown the two projectiles are fired simultaneously. What should be the initial speed of the left side projectile for the two projectiles to hit in the mid air? So two projectiles mid air lo hit అవుతున్నాయి, collide అవుతున్నాయి. So what's the condition? v1 sin alpha must be equals to v2 sin beta. v1 sin alpha must be equals to v2 sin beta. So what is v1? 20 ఇచ్చారు. So 20 into what is sin component of that? Sin 45. So v2 ఎంత ఇచ్చారు? v2 is u into sin beta. So దాని బీటా కాంపోనెంట్ ఏమవుతుంది? sin 60 degrees. So ఇది బీటా కదా. So ఇది బీటా అంటే 60 degrees. So therefore so 20 into sin 45 1 by root 2. So which is equals to u into sin 60 root 3 by 2. So from here so 20 into 1 by root 2 is equals to u into so root 3 by then it root 2 into root 2 raskondi. So that root 2 cancel. So that u is equals to 20 into root over 2 by 3. So దీని ఇటువైపు సెండ్ చేసా. సో దిస్ ఈజ్ అ u. అంటే ఇంత వెలాసిటీతో మీరు దీన్ని త్రో చేస్తే ఈ రెండు బాల్స్ మిడ్ ఎయిర్లో కొలైడ్ అవుతాయి. క్లియర్? బేసిక్ కాన్సెప్ట్, దట్స్ ఇట్. సో ముందుకెళ్దాం. సో టూ పార్టికల్స్ A and B move with constant velocities v1 and v2. So at the initial moment so their position vectors are r1 and r2 respectively. So the condition for particles A and B for their collisions. So ఇక్కడ పొజిషన్స్ వెక్టర్ అన్నారు కాబట్టి సో ఇక్కడ చూడండి. సో టూ పార్టికల్స్ A and B move with constant velocities v1 and v2. సో A ఇటువైపు మూవ్ అవుతుంది అనుకోండి, సో B ఇటువైపు మూవ్ అవుతుంది అనుకోండి v2. ఓకే, సో దెన్ సో ఎట్ ద ఇనిషియల్ మూమెంట్ దేర్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ r1 and r2. సో దీని పొజిషన్ వెక్టర్ r1, సో దీని పొజిషన్ వెక్టర్ r2. ఓకే, సో దెన్ సో ద కండిషన్ ఫర్ పార్టికల్స్ A and B ఫర్ దేర్ కొలిజన్స్. సో ఆ రెండు కొలైడ్ అవ్వాలంటే ఏంటి? సో దేర్ రిజల్టెంట్ వెక్టర్, సో దేర్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్, దిస్ ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ విచ్ ఈస్ r2 minus r1. అంతేనా? సో r2 ద VBA, సో రాయండి VBA. సో B with respect to A is equals to r2 minus r1. సో లేదంటే సారీ VBA రాస్తే r1 minus r2 రాయండి. VBA రాస్తే r1 minus r2. ఓకే, సో నెక్స్ట్ సో దిస్ ఈజ్ అ రిజల్టెంట్ వెక్టర్. సో ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? ద రిలేటివ్ వెలాసిటీ షుడ్ బి అలాంగ్ ద హారిజాంటల్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ దోస్ టూ. అంటే ఈ రిజల్టెంట్ యొక్క యూనిట్ వెక్టార్, సో ద VBA యూనిట్ వెక్టార్ షుడ్ బి
along this, so should be r1 r2 cap, r1 r2 cap రిజల్టెంట్ వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ యొక్క యూనిట్ వెక్టార్. సో దీని వెలాసిటీ వెక్టార్, రిలేటివ్ వెలాసిటీ యూనిట్ వెక్టార్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి, అవునా? సో ఇది VBA, సో దాని యూనిట్ వెక్టార్ ఏంటిది? VBA యూనిట్ వెక్టార్ క్యాప్. సో దీని VBA అంటే ఏమవుతుంది? సో VBA ఇస్ నథింగ్ బట్ సో V2 మైనస్ V1 బై సో వెక్టార్ V2 మైనస్ వెక్టార్ V1, అంతేనా? సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ V2 మైనస్ వెక్టార్ V1. సో అండ్ R12 అంటే ఏంటి? యూనిట్ వెక్టార్ ఆఫ్ R12 అంటే so r1 minus r2 by magnitude of r1 minus r2. So magnitude of r1 minus r2. So options, I could see directly the first one. So AIPMT 2015. So ikkada concept entidi? Relative velocity unit vector should be along the line joining those two particles. That's it. Relative velocity unit vector should be along the line joining those two particles. Relative vectors unit vector should be along the line joining those two particles. So r1 minus r2 unit vector should be along their relative velocity VBA unit cap. Clear? Chalo. So next. So let's come to the next part, that is projectile motion. See, మనకు projectile motion లో సో ఎప్పుడైతే బాడీని విత్ సమ్ యాంగిల్ మనం త్రో చేస్తామో సో అదేమవుతుంది? ఇలా మూవ్ అవుతుంది, అవునా? ద పారాబోలిక్ పాత్. సో సి మోషన్ అండర్ గ్రావిటీ కూడా ఒక ప్రొజెక్టైల్ మోషన్, ఓకేనా? సో మనం ఇక్కడ సమ్ యాంగిల్తో త్రో చేస్తే హారిజాంటల్ మోషన్ ఉంటుంది బాడీకి. మీరు ఇలా త్రో చేశారు, సో బాడీ ఇలా తీసుకుంది, సో అంటే బాడీకి హారిజాంటల్ మోషన్ ఉంటుంది, వర్టికల్ మోషన్ కూడా ఉంది. సో ఏ ప్రొజెక్టైల్ మోషన్ అయినా క్వశ్చన్ని మీరు ఏం చేయండి అంటే సో 2 పార్ట్స్గా డివైడ్ చేయడం వస్తే మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ అయినా సరే 2 పార్ట్స్గా, ఒకటి వై డైరెక్షన్ మోషన్, ఇంకోటి ఎక్స్ డైరెక్షన్ మోషన్. సో త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ మీకు అదే చెప్పబోతున్నాను నేను. ఓకే, ఎంత ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చో చూడండి. అండ్ ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీకు ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించి నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఓకే, సో అండ్ ప్రొజెక్టైల్ మోషన్లో మనకి ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్ ప్లేన్లో నీట్లో క్వశ్చన్స్ రావట్లేదు. ఓకే, అందుకనేసి ఆ కాన్సెప్ట్ నేను డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు. సో మనకి ఏవైతే వస్తున్నాయో సో వాటి నుంచే డిస్కస్ చేద్దాం. మనకు ఇప్పుడు టైం వేస్ట్ అవ్వరాలొద్దు మెయిన్గా. ఓకే, చలో. సో projectile motion, so it's a parabolic path, so where vertical motion plus horizontal motion. So for example, if you throw an object at an angle theta with velocity u, so this u will have 2 components. So ఒకటి u cos theta, so ఇంకోటి u sin theta. So దీన్ని ux is equals to u cos theta అంటాం, and then uy is equals to u sin theta అంటాం, ఓకేనా? సో అండ్ ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సో ఇది ఏమవుతుంది? సో ఇది మ్యాక్సిమం హైట్ని రీచ్ అవుతుంది. సో దిస్ హైట్ ఈస్ కాల్డ్ hmax. సో అండ్ సో మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడ వెలాసిటీ 0 అయిపోద్ది, ద వర్టికల్ వెలాసిటీ విల్ బికమ్ 0. సో అండ్ దెన్ మళ్ళీ గ్రౌండ్కి రీచ్ అవుద్ది. దీన్ని గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్ అంటాం మనం. దిస్ ఈస్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఈ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్లో సో బాడీ ఎంత డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి కవర్ చేసిన డిస్టెన్స్ని మనం రేంజ్ అంటాం. ఆర్ స్టాండ్స్ ఫర్ రేంజ్. సో అండ్ సో ఇక్కడి నుంచి టోటల్ ఇక్కడికి తీసుకున్న టైంని T is the time of flight. So capital T is called the time of flight. సో ఈ మూడింటికి ఫార్ములాస్ మనం డిరైవ్ చేయబోతున్నాం. ఏంటి అవి? రేంజ్, మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో అండ్ రేంజ్కి మ్యాక్సిమం హైట్కి రిలేషన్ ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా మీకు చెప్తాను. సో ఏ ప్రొజెక్టైల్ మోషన్ అయినా 2 పార్ట్స్లో డివైడ్ చేయండి. సో వర్టికల్ మోషన్లో మోషన్ అండర్ గ్రావిటీ, సో ఇనిషియల్ వెలాసిటీ u sin theta, సో అండ్ యాక్సలరేషన్ -g, ఇది వర్టికల్ మోషన్లో. సో ఆల్వేస్. సో హారిజాంటల్ మోషన్లో ఏంటంటే ఈ u cos theta అన్నది ఆల్వేస్ కాన్స్టెంట్గా త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ హారిజాంటల్ వెలాసిటీ చేంజ్ అవ్వదు. ఇక్కడైనా u cos theta అనే ఉంటుంది, ఇక్కడైనా u cos theta, ఇక్కడైనా u cos theta, ఇక్కడైనా u cos theta అని. సో వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి యాక్సలరేషన్ 0 అలాంగ్ ద హారిజాంటల్ డైరెక్షన్. సో ఏ ప్రొజెక్టైల్ మోషన్ అయినా మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేయండి, వర్టికల్ ప్లస్ హారిజాంటల్. క్లియర్? ఈ పార్ట్ క్లియరా? చలో. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూడండి. సి, సో లెట్స్ అండర్స్టాండ్ ద ప్రొజెక్టైల్ మోషన్ దిస్ వే. సో ఇనిషియల్గా మీరు సమ్ u వెలాసిటీతో ఒక బాడీని త్రో చేస్తే సో ఇక్కడ ఏముంటుంది? u cos theta. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ టీటా అనుకుంటే సో ఇది u sin theta. సో ఇక్కడ మీరు పైకి వెళ్తున్న కొద్దీ ఏమవుతుందంటే వర్టికల్ కాంపోనెంట్ డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఇక్కడ 5 ఉంది అనుకోండి, సో ఇక్కడికి వెళ్ళేసరికి సమ్ 4 అయింది, ఇక్కడికి వెళ్ళేసరికి సమ్ 3 అయింది, సో ఇక్కడికి వెళ్ళేసరికి సమ్ 2 అయింది.
సో ఇక్కడికి వెళ్ళేసరికి 1 అయింది. సో ఇక్కడికి వెళ్ళేసరికి ఎట్ ద హైయెస్ట్ పాయింట్, సో ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ 0. సో ఎట్ highest point, so the vy vertical component will be 0. So total velocity 0 కాదు, horizontal component still exist. So highest point దగ్గర what is velocity అంటే u cos theta, vertical component of velocity అంటే 0. ఓకేనా? సో అండ్ సో ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఏంటంటే ఇక్కడ u cos theta అనే ఉంటుంది, ఇక్కడ u cos theta అనే, ఇక్కడ u cos theta అనే, ఇక్కడ u cos theta అనే. సో బట్ వర్టికల్గా ఏమవుతుంది చూడండి, vy డిక్రీజెస్ అండ్ బికమ్స్ 0. సో అండ్ ఏమవుతుంది, సో vy డిక్రీజెస్ ఇనిషియల్లీ, సో బికమ్స్ 0 ఎట్ హైయెస్ట్ పాయింట్ అండ్ అగైన్ ఇంక్రీజెస్ వెన్ ఇట్ కమ్స్ డౌన్, అంటే ఇక్కడ 1 ఉంది కదా, సో ఇక్కడ మళ్ళీ డౌన్ 1, సో ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ డౌన్ 2, సో ఇక్కడ 3 ఉంది కదా, సో ఇక్కడ డౌన్ 3, సో దెన్ ఇక్కడ 4 ఉంది కదా, డౌన్ 4, సో ఇక్కడ 5 ఉంది కదా, సో డౌన్ 5 లైక్ దిస్. సో ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. అంటే సో ఇన్ వై డైరెక్షన్ ఇట్ ఫాలోస్ సిమెట్రీ, సో పాయింట్స్ని అర్థం చేసుకోండి. సో అండ్ ఎక్స్ డైరెక్షన్లో ద u cos theta ux ఈజ్ ఈక్వల్స్ టు u cos theta ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో అందుకనేసి ద యాక్సలరేషన్ ax విల్ బికమ్ 0, ax అనేది 0 ఉంటుంది. ఓకే, క్లియర్ అయ్యి పార్ట్ అందరికీ. సో వై డైరెక్షన్లో సిమెట్రీ ఫాలో అవుతుంది, vy డిక్రీజ్ అవుతుంది అండ్ 0 అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అట్ హైయెస్ట్ పాయింట్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 బట్ హారిజాంటల్ కాంపోనెంట్ స్టిల్ ఎగ్జిస్ట్, u cos theta. సో అండ్ దెన్ యాక్సలరేషన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈస్ 0. ఓకేనా? సో ఈ పాయింట్స్ని మీరు ప్రొజెక్టైల్ మోషన్లో గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ వీ కెన్ సాల్వ్ ఈజీలీ. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ పార్ట్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డైరెక్ట్ క్వశ్చన్స్. సో 2010 AAPMT క్వశ్చన్. సో ఏమడిగారు, ద స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ at its maximum height is half of its initial speed. So then angle of projection is, see, so మీరు ఒక బాడీని ఇలా త్రో చేశారు, సమ్ u వెలాసిటీతో త్రో చేశారు. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ ద పాత్ ఫాలోడ్ బై ఇట్. సో ఇలా పాత్ ఫాలోడ్ అయింది అనుకుందాం. సో ఈ మ్యాక్సిమం హైట్ దగ్గర, ఎట్ మ్యాక్సిమం హైట్, సో ఏమంటున్నారు, మ్యాక్సిమం హైట్ దగ్గర ఉండే వెలాసిటీ ఏంటిది, u cos theta కదా, ఇంతకుముందే చెప్పా, వర్టికల్ కాంపోనెంట్ 0 అవుతుంది, vy విల్ బికమ్ 0, ux విల్ బికమ్, దిస్ ఈజ్ ux ఈజ్ u cos theta. సో ఇది ఉంటుంది. సో అండ్ ఇనిషియల్గా u వెలాసిటీతో త్రో చేశారు. వాళ్ళు ఏమన్నారు, స్పీడ్ ఆఫ్ ప్రొజెక్టైల్, ద స్పీడ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఎట్ ఇట్స్ మ్యాక్సిమం హైట్. సో స్పీడ్ ఎట్ మ్యాక్సిమం హైట్ ఈజ్ half of its initial, half of the initial speed, So what is speed at maximum height? Maximum height దగ్గర speed u cos theta, right? So half of what is initial speed? So initial speed u అనుకున్నాం. So u cancel. Cos theta is equals to 1/2. So theta must be equals to 60 degrees. Cos 60 1/2 కదా. So you should throw with an angle 60 degrees through so that the maximum speed will be equals to the speed at maximum height is equals to half of the initial. Clear? So remember it as the standard result. Okay, chalo. So next, so NEET 2013 లో అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ద వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్? సో వెక్టార్లో ఇచ్చారు 2i cap plus 3j cap. So then, so its velocity at point B. See, ఏ దగ్గర వెలాసిటీ ఇచ్చారు, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఏ దగ్గర ఇచ్చారు, బి దగ్గర ఫైండ్ చేయాలి. సో ఏ దగ్గర 2i cap 3j cap అంటే అర్థం ఏంటి? సో హారిజాంటల్గా 2, వర్టికల్గా 3 అనే కదా అర్థం, అవునా? సో ఇప్పుడు బి దగ్గర ఏమవుతుందో చెప్పండి. బి పాయింట్ దగ్గర హారిజాంటల్ రిమైన్ సేమ్. సో బట్ వర్టికల్ ఏమవుతుంది? సో సేమ్ బట్ రివర్స్. ఇంతకుముందే చెప్పాను కదా, సిమెట్రీ, వై డైరెక్షన్లో సిమెట్రీ ఉంటుంది. సో ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 డౌన్, సో ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 డౌన్. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ 3 అప్ ఉంది కాబట్టి ఇక్కడ 3 డౌన్. సో 2 ఆల్వేస్ కాన్స్టెంట్. సో అంటే ద వెలాసిటీ ఎట్ బి వెక్టార్ విల్ బి ఈక్వల్స్ టు ఐ క్యాప్లో 2i cap. సో ఇది డౌన్ కాబట్టి -3j cap. సో 2i cap -3j cap, ఆప్షన్ 3. So NEET 2013. So simple question, very simple question, right?
So let's move further. So the resultant velocity and inclination with the horizontal. So ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీని మీరు యూ వెలాసిటీతో త్రో చేశారు, ఓకేనా? సో ఎట్ అన్ యాంగిల్ టీటా. సో ఇప్పుడు యూఎక్స్ ఏమవుతుంది? యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ టీటా. సో అండ్ యూవై ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ టీటా, రైట్? సో ఇప్పుడు చూడండి, సో నాకు ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర, ఒక పర్టికులర్ పాయింట్ పిఎక్స్ కామా వై దగ్గర నాకు వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెలాసిటీ కావాలి, ఒక పర్టికులర్ పాయింట్ పి పాయింట్ దగ్గర. సో నేనేం చేస్తున్నా అంటే ఈ పి పాయింట్ దగ్గర ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో పార్టికల్ మోషన్ని డివైడ్ చేయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో పి పాయింట్ దగ్గర, సో వాట్ ఈస్ ఇనిషియల్గా యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ టీటా, యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ టీటా. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మనకు తెలిసి ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ టైం టీ తీసుకుంది అనుకోండి. సో లెట్ సపోజ్ టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ తీసుకుంటున్నా. సో ఇక్కడికి వెళ్ళేసరికి వెలాసిటీ ఎంత అవుతుంది ఇప్పుడు? సో దట్ ఫైనల్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్స్ టు యూ, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ యూ కాస్ టీటా. యాక్సలరేషన్ 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో అంటే ఇక్కడికి వెళ్ళేసరికి పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి హారిజాంటల్ వెలాసిటీ ఎంత? యూ కాస్ టీటానే, అదేం చేంజ్ అవ్వట్లే. సో కమ్ టు ద వర్టికల్ వెలాసిటీ, ఇన్ వై డైరెక్షన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, సో వాట్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ? యూ సైన్ టీటా. సో దెన్, సో లెట్ ద ఫైనల్ వెలాసిటీ బి వి. సో లెట్ ద టైమ్ టేకెన్ బి టీ. సో వాట్ ఈజ్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఇన్ వై ఈజ్ గోయింగ్ టు బి మైనస్ జీ. వై డైరెక్షన్లో యాక్సలరేషన్ ఏమవుతుంది? మైనస్ జీ. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. వివై ఈజ్ ఈక్వల్స్ టు యూవైటీ, సారీ, యూ ప్లస్ ఏవై టీ. వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. సో వివైలు ఫైండ్ చేయాలి మనం. సో యూవై యూ సైన్ టీటా. సో ఏవై ప్లేస్లో మైనస్ జీ ఇంటూ టీ. సో అంటే దిస్ ఈజ్ ద వెలాసిటీ ఎట్ పాయింట్ పి వై డైరెక్షన్లో. ఇప్పుడు టోటల్ వెలాసిటీ ఎట్ పాయింట్ పి ఏమవుతుంది? వెక్టార్ రాస్తున్నా. సో విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ కదా, అంతేనా? సో ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్. సో మనకు విఎక్స్ ఏమొచ్చింది? వాట్ ఈజ్ విఎక్స్? సో ఇది ఎప్పుడు కాన్స్టెంటే ఉంది, యూ కాస్ టీటా ఐ క్యాప్. సో ఇది చేంజ్ అవ్వదు. సో ప్లస్ వాట్ ఈజ్ వివై? యూ సైన్ టీటా మైనస్ జీటీ, యూ సైన్ టీటా మైనస్ జీటీ జే క్యాప్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ అ వెలాసిటీ వెక్టర్, దిస్ ఈజ్ అ వెలాసిటీ, రిజల్టెంట్ వెలాసిటీ ఎట్ పాయింట్ పి. సో ఒకవేళ మీకు స్పీడ్ కావాలనుకోండి, సో ద స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెలాసిటీ. ఇక్కడ ఎంత స్పీడ్ ఉందో ఫైండ్ చేయమన్నారు. సో అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ యూ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ సైన్ టీటా మైనస్ జీటీ హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ స్పీడ్ ఎట్ దిస్ పాయింట్, స్పీడ్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద యాంగిల్? ఇక్కడ యాంగిల్ ఏమో టీటా. సో ఇక్కడికి వెళ్ళేసరికి యాంగిల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ యాంగిల్, సో సింప్లీ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు వివై బై విఎక్స్, అంతేనా? సో వివై బై విఎక్స్, వాట్ ఈజ్ వివై? యూ సైన్ టీటా మైనస్ జీటీ, దాన్ని ఫైండ్ చేయండి, బై విఎక్స్. ఇక్కడికి వెళ్ళేసరికి ఎక్స్లో ఎంత? యూ కాస్ టీటా సింప్లీ, రైట్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? సో నెక్స్ట్, సో ఇది ఇంపార్టెంట్. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ వన్స్, ఒకసారి చూడండి దాన్ని. విల్ మూవ్ ఫర్దర్. సో క్వశ్చన్ చూడండి ఇప్పుడు. ఏ ప్రొజెక్టైల్ ఈస్ థ్రోన్ విత్ ఎ స్పీడ్ 100 మీటర్ పర్ సెకండ్ ఎట్ అన్ యాంగిల్ 60 degrees with the horizontal. So find the time after which its inclination with the horizontal is 45 degrees. సో క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక బాల్ని మీరు త్రో చేశారు ఇలా. సో ఎంత వెలాసిటీతోని? 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో త్రో చేశారు. సో రైట్, సో ఎట్ అన్ యాంగిల్ ఎంత? 60 degrees. సో ఇప్పుడు ఈ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది. కన్సిడర్, లెట్ సపోజ్ ఇట్ ఈస్ మూవింగ్ దిస్ వే. సో ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమైందంట? సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 45 degrees అయింది. సో ఈ 45 degrees ఎంత టైం తర్వాత అయింది? ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఏం చేయాలి? టైం ఫైండ్ చేయాలి. సో టైం ఎలా ఫైండ్ చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడికి టైం, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎలా ఫైండ్ చేస్తారు? సి, సో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం మనకి. ఇక్కడ 100, ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్గా యూ కాస్ టీటా. వాట్ ఈజ్ యూ కాస్ టీటా? 100 ఇంటూ కాస్ 60.
సో కాస్ 60 అంటే 1/2. సో కాబట్టి 50 ఇది. సో uy ఏమవుతుంది? uy ఈజ్ ఈక్వల్స్ టు u sin theta. సో వాట్ ఈజ్ u sin theta? u sin theta ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ sin 60. sin 60 √3/2. సో అంటే 50 √3 ఈజ్ అ uy. uy 50 √3, ux 50. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి y డైరెక్షన్లో మోషన్ కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి y డైరెక్షన్లో మోషన్ కన్సిడర్ చేస్తున్నా. సో వాట్ ఈజ్ y డైరెక్షన్ మోషన్? vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ayt. కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది? సో వాట్ ఈజ్ vy? సో vy ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు uy ఇనిషియల్గా 50 √3 మైనస్, సో వాట్ ఈజ్ ay? ay ఈజ్ మైనస్ g ఇంటూ టైమ్ t, రైట్? సో t అలా ఉంచేసేయండి. సో నెక్స్ట్, సో ఇది vy. సో వాట్ ఈజ్ vx? vx ఈజ్ సింప్లీ u cos theta విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50. అంతేనా? vx ఇక్కడికి వెళ్ళేసరికి కూడా హార్జంటల్ వెలాసిటీ సేమ్ ఉంటుంది. సో కాబట్టి 50. సో ఇక్కడ షెల్ ఐ రైట్, సో ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే యు నో దట్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు vy బై vx. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు vy బై vx. సో ఆల్ఫా ఎంత ఇచ్చారు? 45 degrees ఇచ్చారు. సో tan 45 ఈజ్ ఈక్వల్స్ టు vy బై vx, రైట్? సో వాట్ ఈజ్ tan 45? 1. సో విచ్ ఈజ్ vy బై vx ఈక్వల్స్ టు 1. సో ఫ్రమ్ హియర్ షెల్ ఐ రైట్ vy ఈజ్ ఈక్వల్స్ టు vx. vy is equals to vx. So what is vy? Velocity in y. So 50 √3 minus gt is equals to vx 50. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. g ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఏమవుతుంది ఇది? సో లెట్స్ టేక్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని అటువైపు పంపించండి, దీన్ని ఇటువైపు పంపించండి. సో gt ఈజ్ ఈక్వల్స్ టు 50 √3 మైనస్ 50. సో ఇప్పుడు 50 కామన్ తీసారనుకోండి, √3 మైనస్ 1. సో g ప్లేస్లో 10 తీసుకోండి, 10 ఇంటూ t. సో 10 1s are 10 5s are. సో t ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ √3 మైనస్ 1. 5 ఇంటూ √3 మైనస్ 1. సో ఆప్షన్ ఏ. సింపుల్ క్వశ్చన్, అవునా? ఇంక్లినేషన్ మీద, ఇంక్లినేషన్ బేస్డ్ కాన్సెప్ట్ అర్థమైతే యూ కెన్ సాల్వ్ ఇట్ వెరీ వెరీ ఈజీలీ. ఓకే, చలో నెక్స్ట్. సో వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? సో ద టోటల్ టైమ్ టేకెన్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి టైం ఫైండ్ చేద్దాం. సో ఈ టైం ug అనుకుంటే, ua అనుకుంటే, ఈ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్. సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు ua ప్లస్ ud. అంతేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం తీసుకుందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే టైం తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, లెట్ సపోజ్ ఈ పాయింట్ o అనుకోండి, ఈ పాయింట్ సమ్ p అనుకోండి. సో y డైరెక్షన్లో నేనేం చేస్తున్నా, y డైరెక్షన్లో అప్ టు OP ఈ డైరెక్షన్ వరకు ఎంత టైం తీసుకుంటుందో ఫైండ్ చేద్దాం. సో ఎలా ఫైండ్ చేద్దాం? సో మనకున్న ఫార్ములా ఏంటి? vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ayt. సో y డైరెక్షన్లో ఇనిషియల్గా uy ఎంత? వాట్ ఈజ్ uy? u sin theta మైనస్ ay ప్లేస్లో g. సో లెట్ ద టైం టేకెన్ t. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు vy ఎంత? సో ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది ఇక్కడికి వెళ్ళేసరికి? వర్టికల్గా 0 కదా. సో కాబట్టి 0. సో u sin theta ఈజ్ ఈక్వల్స్ టు gt, రైట్? సో ఫ్రమ్ హియర్ t ఈజ్ ఈక్వల్స్ టు u sin theta బై g. సో ఇది ఓన్లీ టైమ్ ఆఫ్ అసెంట్ ఇది. సో ఇప్పుడు టోటల్ టైం ఏమవుతుంది? సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times టైమ్ ఆఫ్ అసెంట్. ఎందుకు? టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. అసెంట్ డిసెంట్ కదా. సో TA ప్లస్ TD, TA ప్లస్ TD. సో ఇది T. సో TA ప్లస్ TD. సో TA ఈజ్ ఈక్వల్స్ టు TD కాబట్టి సో 2 ఇంటూ TA రాసుకోండి. సో 2 ఇంటూ TA ప్లేస్లో u sin theta బై g. సో విచ్ కమ్స్ అవుట్ టు బి, సో 2u sin theta బై g ఈజ్ ద ఆన్సర్ ఫర్ time of flight. You should remember it as a standard formula. So time of flight is equals to 2u sin theta by g. So దీన్నే మనం ఎలా రాస్తామంటే, సో uy 2 ఇంటూ uy బై g, 2 ఇంటూ uy బై g. uy అంటే u sin theta కదా, రైట్? సో దిస్ యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీ వన్.
ఓకేనా? సో ఈ పార్ట్ క్లియరా? సింపుల్ థింగ్. సో మీకు డెరివేషన్ ప్రొసీజర్ చెప్తున్నాను. ఓకే. సో బట్ మీరు ఫైనల్గా మీ క్వశ్చన్స్లో ఇది గుర్తుపెట్టుకోవాలి సాల్వ్ చేసేటప్పుడు. చలో నెక్స్ట్. సో మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ అంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ అయితే రీచ్ అయిందో సో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటారు. సో ఇక్కడ పాయింట్ పి అనుకోండి. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను వై డైరెక్షన్లో అగైన్ ఐఎమ్ టేకింగ్ అప్ టు పి, ఓ నుంచి పి వరకు తీసుకుంటున్నాను. సో వై డైరెక్షన్లో ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా అంటే v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. 2as. సో ఇక్కడ ఫస్ట్ సో వాట్ ఈజ్ మీకు vy తెలుసు, vy 0, ఇక్కడికి వెళ్ళేసరికి ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. uy కూడా తెలుసు, uy ఎంత u sin θ. ఓకేనా? సో నెక్స్ట్ ay తెలుసు -g, రైట్? సో దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ y డైరెక్షన్? డిస్ప్లేస్మెంట్ ఇన్ y డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ H max. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గాని. vy² 0 హోల్ స్క్వేర్ మైనస్ uy² విచ్ ఈస్ u sin θ హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ ay ప్లేస్లో -g, sy ప్లేస్లో h. సో ఇక్కడ -u² sin² θ ఈజ్ ఈక్వల్స్ టు -2gh. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ క్యాపిటల్ H ఈజ్ ఈక్వల్స్ టు u² sin² θ బై 2g. u² sin² θ బై 2g. ఇది H max. సో ఇక్కడ మీరు H max ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలి? ద H max ఈజ్ ఈక్వల్స్ టు u² sin² θ బై 2g. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే uy² బై 2g. uy అంటే ఏంటి? u sin θ కదా. సో uy స్క్వేర్ చేస్తే u² sin² θ బై 2g. సో ఇది యూ హ్యావ్ టు రిమెంబర్. చలో 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 చలో. సో ఎక్కడైతే ఏదైతే గుర్తుపెట్టుకోమంటున్నానో సో దాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఎగ్జామ్లో టైం సేవ్ చేయవచ్చు. ఓకేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటి? బాడీ ఇక్కడ నుంచి త్రో చేశారు, సో ఇక్కడికి రీచ్ అయింది. సో ఈ టోటల్ డిస్టెన్స్ని మనం హారిజాంటల్ రేంజ్ ఆర్తో డినోట్ చేస్తాం. సో హారిజాంటల్ రేంజ్ అంటే ఎక్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో ఎక్స్ డైరెక్షన్లో లెట్స్ టేక్. సో ఇనిషియల్గా ux ఏమవుతుంది? ux ఈజ్ ఈక్వల్స్ టు u cos θ. సో నెక్స్ట్ ఎక్స్ డైరెక్షన్లో ఇంకేం కవర్ అయింది? సో ax అంటే 0 మనకి. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈజ్ గోయింగ్ టు బి r. సో టైం ఎంత తీసుకుంటే చెప్పండి? ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ టైం ఎంత? బాడీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంది? సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా. సో t ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇక్కడ నుంచి sx ఈజ్ ఈక్వల్స్ టు uxt ప్లస్ హాఫ్ axt² రాసుకోవచ్చా? సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకు? ax 0 కదా. సో కాబట్టి sx ప్లేస్లో రేంజ్ రాసుకోండి, ux ప్లేస్లో u cos θ రాసుకోండి. సో టీ ప్లేస్లో క్యాపిటల్ T, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇక్కడ నుంచి రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు u cos θ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ప్లేస్లో. సో ఇంతకుముందే చెప్పా 2u sin θ బై g. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి? 2u sin θ బై g. సో ఇక్కడ నుంచి సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ u u² sin θ cos θ బై g. సో ఇదే ఫార్ములాని మీరు ఎలా రాసుకోవచ్చు? సో ఒకసారి u² ఇటువైపు రాసి 2 ఇటువైపు రాయండి. సో 2 sin θ cos θ. సో ట్రిగ్నోమెట్రీ sin 2θ రాసుకోవచ్చా? sin 2θ బై g. సో దిస్ ఈస్ వన్ మోర్ ఫార్ములా. సో రేంజ్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి ఇప్పుడు? r ఈజ్ ఈక్వల్స్ టు u² sin 2θ బై g. లేదంటే సో 2 ఇంటూ u² sin θ cos θ బై g. సో దీంతో పాటు సో మీరు ఇంకొక ఫార్ములా కూడా రాయొచ్చు. చేంజ్ చేయండి అంటే ఈ u² ఒక u sin θ ముందు పెట్టండి, ఇంకొక u cos θ ముందు పెట్టండి. 2 ఇంటూ సో ఒక uనేమో sin θ ముందు పెట్టండి, సో ఒక uనేమో cos θ ముందు పెట్టండి. సో బై g. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే మీకు సేమ్ పైనదే వస్తుంది, అవునా? సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ u cos θ ux, u sin θ uy బై g. ఓకేనా? సో ఇలా కూడా రాసుకోవచ్చు. క్లియర్? సో రేంజ్, మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఈ 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి, అవే ఇక్కడ రాశా. సో
సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ 2u sin theta by g. సో మీకు ఇక్కడే వచ్చేసేయాలి. యూ హ్యావ్ టు లెర్న్, రిమెంబర్ దీస్ ఫార్ములాస్. సో వాట్ ఆర్ ద ఫార్ములాస్? టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin theta by g. సో దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? 2uy by g. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లేదంటే g yలో కూడా రాసుకోండి ఇలా, అంతే కదా. y డైరెక్షన్లో కదా మనకు g ఉన్నది, x డైరెక్షన్లో యాక్సలరేషన్ 0, అంతేనా? చలో, సో యూ స్క్వేర్ సైన్ 2 θ ఎలా రాసుకుంటారు రేంజ్కి? సో ఇంతకుముందే చెప్పాను. సో 2 ఇంటూ ux ఇంటూ uy బై gy. ఓకే, సో నెక్స్ట్, సో దీన్ని ఎలా రాసుకుంటారు? uy స్క్వేర్ u sin θ హోల్ స్క్వేర్ అంటే u స్క్వేర్ sin స్క్వేర్ θ, సో బై 2g, సో 2 ఇంటూ gy కదా. సో ఈ 3 ఫార్ములాస్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సో మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం డైరెక్ట్గా. సో నెక్స్ట్, సో క్వశ్చన్ చూడండి. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఏ స్పీడ్ 30 మీటర్ పర్ సెకండ్. సో ఎంత అంట? 30 మీటర్ పర్ సెకండ్ యూ ఇచ్చారు. సో నెక్స్ట్, ఎట్ అన్ యాంగిల్ 30 degrees. సో ఎంత యాంగిల్తోనే? 30 degrees యాంగిల్తోనే. సో విత్ ద వర్టికల్, సో విత్ ద వర్టికల్ అంట 30 degrees విత్ ద వర్టికల్, సారీ 30 degrees with the vertical. So then next, so find the maximum height, so time of flight and the horizontal range. So h max, t and range. So ఈ మూడింటిని మీరు హోంవర్క్గా చేయండి. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఫైండ్ వాట్ ఈస్ ux, ఫైండ్ వాట్ ఈస్ uy. ux ఫైండ్ చేయండి, uy ఫైండ్ చేయండి. సో మీకు h max ఫార్ములా తెలుసు, t ఫార్ములా తెలుసు, రేంజ్ ఫార్ములా తెలుసు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో హోంవర్క్గా చేసి కామెంట్ యువర్ ఆన్సర్. సో ఇది నేను చేయను, ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ కదా, జస్ట్ సబ్స్టిట్యూషన్ ఇన్ ద ఫార్ములా. ఓకే, చలో. సో నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద projectile is given by u is equals to 5i cap plus 10j cap. So then find the time of flight, maximum height, range. Same question. So initial velocity ఇచ్చారు, సి బాడీని ఇలా త్రో చేశారు. సో u, బట్ యూకి వెక్టార్ ఇచ్చారు. సో ఏంటది? 5i cap plus 10j cap. సో దీని మీనింగ్ ఏంటి? 5i cap 10j cap అంటే 5i cap 10j cap అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? సో ux is going to be 5, uy is going to be 10, that's it. ux is 5, so u vector is nothing but ux I cap plus uy j cap, అంతే కదా. సో మీరు ఒక్కసారి దీన్ని కంపేర్ చేస్తే ux ప్లేస్లో 5, సో uy ప్లేస్లో 10. సో మీకు ఇప్పుడు అన్ని ఫార్ములాస్ తెలుసు కదా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2uy బై g. మీకు uy తెలుసు, అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాయి. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా తెలుసు కదా నీకు. సో వాట్ ఈజ్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా? uy స్క్వేర్ బై 2g. సో uy నీకు తెలుసు, అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాయి. సో నెక్స్ట్ రేంజ్. సో వాట్ ఈజ్ రేంజ్ ఫార్ములా? 2ux uy బై g. సో ux తెలుసు నీకు, uy తెలుసు నీకు, g వాల్యూ తెలుసు. సో సబ్స్టిట్యూట్, దట్స్ ఇట్. సో g ఏం మెన్షన్ చేయకపోతే 10 తీసుకో, ఓకేనా. సో సింపుల్ థింగ్. ఏమైనా డిఫికల్టీ ఉందా దీంట్లో? నో కదా. చల్, సో దీన్ని కూడా మీరు హోంవర్క్గా చేసి కామెంట్ యువర్ ఆన్సర్. చలో 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 నెక్స్ట్. సో వాట్స్ ఆర్ రిలేషన్ బిట్వీన్ r అండ్ h max? సి, సో ఇప్పుడు రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, వి నో దట్. సో వాట్స్ ఆ ఫార్ములా ఫర్ రేంజ్? ఇప్పుడే చెప్పాను. సో 2 ఇంటూ ux uy బై g. సో వాట్ ఈస్ h max? h max ఈజ్ గోయింగ్ టు బి uy స్క్వేర్ బై 2g. సో మీరు ఏం చేయండి అంటే సింపుల్గా, సో లెట్స్ డివైడ్ r బై h max. సో ఈ రెండింటిని డివైడ్ చేసి ఏమవుతుందో చెప్పండి? 2ux uy బై g హోల్ బై, సో uy స్క్వేర్ బై 2g. సో 2g క్యాన్సిల్, సో y క్యాన్సిల్. సో దట్, సో ఇక్కడ ఏం మిగిలిపోయింది? 2ux బై uy. సో దీన్ని 2 పైకి పంపిస్తే 2 అవుతుంది. సో దిస్ ఈస్ 4ux బై uy. సో వాట్ ఈస్ ux? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో u cos theta, uy u sin theta. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ u క్యాన్సిల్, 4 cot theta. సో విచ్ r బై h max ఈజ్ ఈక్వల్స్ టు 4 tan theta. సో 4 cot theta. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లేదంటే సో యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్, సో r
by h max is equals to 4 into 1 by tan theta రాసుకోవచ్చా? సో ఫ్రమ్ హియర్ సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో therefore 4 h max is equals to r tan theta. r tan theta is equals to 4 h max. This is a relation between the h max and range. సో అర్థమైందా? సో 4 r tan theta is equals to 4 h max లేదంటే r by h max is equals to 4 cot theta. సో ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టుకోండి. సింపుల్ థింగ్. ఓకే చలో. సో ఇంపార్టెంట్ కాకపోతే సో ఏఐపిఎంటీ 2012లో క్వశ్చన్ అడిగారు చూడండి, ఏమి ఇచ్చారు? సో ద హారిజాంటల్ రేంజ్ అండ్ maximum height of the projectile are equal, the angle of projection. See, so what's the question says? So horizontal range r is equals to h max. సో మనకి ఈ రెండింటికి రిలేషన్ ఏం తెలుసు? r tan theta is equals to 4h max. r tan theta is equals to 4h max. So r place లో shall we substitute to h max? h max is equals to h max into tan theta is equals to 4h max. సో ఇక్కడ నుంచి h max cancel. సో theta is equals to tan inverse of 4. సో మనకు కావాల్సింది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షనే కదా. సో theta is equals to tan inverse of 4. సో ఏఐపిఎంటీ 2012. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు, అంతేనా? చలో. సో ఎంత క్యాజువల్గా క్వశ్చన్స్ వెళ్ళిపోతున్నాయి చూడండి. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అటు ఇటు తిరుక్కుంటా హ్యాపీగా చేస్తున్నా, మీరు కూడా అంతే హ్యాపీగా ఎప్పుడు చేయగలుగుతారంటే సో వెన్ యూ నో ద కాన్సెప్ట్. ఓకే, సో అందుకనేసి కాన్సెప్ట్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఓకే చలో నెక్స్ట్. సో ఇంకేమి ఇచ్చారు ఇక్కడ? నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఎ వెలాసిటీ v. సో పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఎ వెలాసిటీ v. సో its range on the horizontal plane is twice the greatest height. So range is equals to 2 times the h max. Okay, then అలా ఉంచండి. సో దెన్ ద రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్, సో మళ్ళీ ఏమడుగుతున్నారు? సో రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అని అడుగుతున్నారు. సో మనకి సో ద థింగ్ ఈజ్, సో రేంజ్ ఫార్ములా ఏంటి ఫస్ట్ అసలు? 2u² sin theta cos theta by g. 2u² sin theta cos theta by g. ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2h max అని ఇచ్చారు, అవునా? సో మనకు ఆర్కి హెచ్కి రిలేషన్ మనకేం తెలుసు? r tan theta ఈజ్ ఈక్వల్స్ టు 4h max అని తెలుసు కదా మనకి. r tan theta ఈజ్ ఈక్వల్స్ టు 4h max అని తెలుసు కదా మనకి. ఇక్కడ r ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే నేను 2h max రాస్తున్నా. 2h max ఇంటూ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 4h max. సో ఇక్కడ h max క్యాన్సిల్, 2 1s are 2 2s are అంటే ఏంటి? tan theta ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చారు, 2 వచ్చింది. సో బట్ మనకేం కావాలి? sin theta కావాలి, cos theta కావాలి. సో sin theta cos theta ఎలా చేస్తారు? ఇక్కడ నుంచి tan thetaని ట్రయాంగిల్ డ్రా చేయండి బెటర్. సో tan theta ట్రయాంగిల్ డ్రా చేస్తే సో tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇదేమవుతుంది? √2² + 1² 5, అంతేనా? హైపోటెన్యూస్. సో ఇక్కడ నుంచి sin theta ఏమవుతుంది? వాట్ ఈస్ sin theta? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 2/5. cos theta అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 1/5, అంతేనా? సో ఇప్పుడు సో 2 ఇంటూ సో వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ? v అన్నారు. 2 ఇంటూ v² ఇంటూ sin theta 2/5 cos theta 1/5 బై g. సో g ఆప్షన్స్లో అలానే ఉంది కాబట్టి g అలానే ఉంచండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ v² 5². సో 4v² బై √5 ఇంటూ √5 5. సో 5g. సో 4v² బై 5g, ఆప్షన్ ఏ. ఓకేనా? క్లియరా? సో సింపుల్ క్వశ్చన్స్, కొంచెం కాన్సెప్ట్ లాజిక్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏఐపిఎంటీ 2011. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? మీరు ఒకసారి ట్రై చేయండి ఓన్గా. ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ ఎట్ అన్ యాంగిల్ 450 కాదు బాబు, ప్రింటింగ్ మిస్టేక్. సో 45 degrees. సో ఇట్ ఈస్ 45 degrees. So with the horizontal, so elevation angle of the projectile at its highest point as seen from the point of projection. So మీరు 10th క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఐడియా ఉందా? సో ఒకసారి కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. సో బాడీని ఇలా త్రో చేసాం,
సో దీన్ని ఏమంటామంటే ప్రొజెక్షన్ యాంగిల్ అంటాం. టీటా. టీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఈ టీటా ఎంత ఇచ్చారు? సో ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees. టీటా 45 ఇచ్చారు. ఫైన్. సో ఇంకొకటి ఏమి ఇచ్చారు చూడండి. సో ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఎట్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్ ఈస్ యాజ్ సీన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏంటి? ఇక్కడ నుంచి ఎట్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్కి. సో ఇది హైయెస్ట్ పాయింట్ ఇక్కడ అనుకోండి, ఇది హైయెస్ట్ పాయింట్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి హైయెస్ట్ పాయింట్కి దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇదేంటి? సో దిస్ ఈజ్ హెచ్ మ్యాక్స్. సో మనల్ని ఏం అడుగుతున్నారు? సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ tan ఆల్ఫా అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అంతేనా? సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు నేనేం రాసుకోవచ్చు? సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? మ్యాక్సిమం హైట్ వరకు. ఇది టోటల్ ఆర్ అంటే మ్యాక్సిమం హైట్ వరకు ఇది r/2 అవుతుందా, అంతేనా? సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యాక్స్ బై r/2 రాసుకోవచ్చా? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యాక్స్ బై r/2, రైట్? సో నాకు కావాల్సింది ఏంటి? ఆల్ఫానే కావాలి నాకు. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యాక్స్ ప్లేస్లో లెట్స్ డూ వన్ థింగ్. r tan theta is equals to 4h max. r tan theta is equals to 4h max. So దీన్ని 2 into h max by r. సో ఇక్కడ లెట్స్ డూ వన్ థింగ్. ఏం చేద్దాం? h max ని డిలీట్ చేద్దామా? సో ఏదైనా లెట్స్ డూ వన్ థింగ్. సో 2 into h max. సో వాట్ ఈస్ h max? ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడ tan ఆల్ఫా హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు r tan theta by 4. r tan theta by 4 అంటే 4 into r రాసుకోండి ఇక్కడ. సో r క్యాన్సిల్, రైట్? సో దెన్ 1 2s are. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఏమొచ్చింది? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan theta by 2. సో ఫ్రమ్ హియర్, సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan theta. theta ఎంత? 45. సో tan 45 1 by 2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan inverse of 1/2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan inverse of 1/2. ఆప్షన్ 4. ఓకేనా? సో మన కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఏ విధంగా చేయవచ్చు. మీరు ఇక్కడ ఆర్ ప్లేస్లో దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 4h max by tan theta, మీ ఇష్టం అది. ఓకే, క్లియర్? చల్. సో దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం రేంజ్? సో మనకు రేంజ్ ఫార్ములా ఏంటి చెప్పండి అసలు. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు u² sin 2θ by g, అంతేనా? సో ఎప్పుడు మనకి మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు అవుతుంది? రేంజ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఈ sin 2θ మ్యాక్సిమం అయిందో. సో sin 2θ వెన్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాక్సిమం, సో దెన్ ద రేంజ్ విల్ బి మ్యాక్సిమం. సో sin 2θ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ ఎవర్ sin 90 అంటే 2θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అయినప్పుడు. సో దిస్ విల్ బికమ్ మ్యాక్సిమం. యాక్చువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే dr/dθ షుడ్ బి మ్యాక్సిమం, ఇదే కదా. సో dr/dθ షుడ్ బి ఈక్వల్స్ టు మ్యాక్సిమం అన్నట్టు చేయాలి. సో theta is equals to 45 degrees వస్తుంది. సో దెన్ వాట్ ఈస్ దట్ మ్యాక్సిమం రేంజ్? సో sin 2θ మ్యాక్సిమం 1 అయితే, సో ద రేంజ్ మ్యాక్సిమం విల్ బికమ్ u² by g. సో ద రేంజ్ మ్యాక్సిమం విల్ బికమ్ u² by g. క్లియర్ అయి పార్ట్? సో ఇది మ్యాక్సిమం రేంజ్. సో ఆ మ్యాక్సిమం రేంజ్ ఎక్కడెక్కడ అవుతుంది? సో అక్కర్స్ వెన్ theta is equals to 45 degrees. ఓకే, క్లియర్? చలో నెక్స్ట్. సో ఏ మిస్సైల్ క్వశ్చన్ చూడండి. సో AIPMT 2011 క్వశ్చన్. సో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి క్వశ్చన్. ఏ మిసైల్ ఈజ్ ఫైర్డ్ ఫర్ మ్యాక్సిమం రేంజ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u ఇచ్చారు 20 m/s. సో దే ఆర్ ఆస్కింగ్ ద రేంజ్ ఆఫ్ ద మిసైల్. సో ఇక్కడ మ్యాక్సిమం రేంజ్ అన్నారు. సో వాట్ ఈజ్ మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా? ఇప్పుడే చెప్పా, u² by g. సో వాట్ ఈజ్ u²? 20 into 20 by g 10. So 10 2s are 2 into 20 40 meters is a maximum range. సో ఎంత సింపుల్ క్వశ్చన్స్ చూడండి. విత్ ఇన్ 20 seconds or 30 secondsలో కంప్లీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? సో మీకు ప్రొజెక్టైల్కి సంబంధించి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో బేసిక్స్ ప్రాపర్గా నేర్చుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్. సో సేమ్ రేంజ్ అక్కర్స్ ఫర్ ద యాంగిల్స్ ఆఫ్ theta ఆల్ఫా అండ్ 90 minus ఆల్ఫా, లేదంటే theta అండ్ 90 minus theta. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాడీని మీరు సో సమ్ యాంగిల్ టీటాతో త్రో చేశారు, ఆల్ఫాతో త్రో చేశారు. సో ఇంకొక యాంగిల్ని సో ఇఫ్ యూ త్రో విత్ సమ్
other angle which is equals to 90 minus alpha. So sum of two angles should be equals to 90 degrees. Sum of two projected angles if equals to 90 degrees, so then what happens? Their range will be same, or else, so ఇది 1 point. సో దీన్నే ఇంకొక రకంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, if two projected angles are complementary, if two projected angles are complementary, so then so range will be same. Okay na? So ante theta 90 minus theta ledante alpha 90 minus alpha. For example, ఒక యాంగిల్ 60 degrees 30 degrees అయింది అనుకోండి. సో ఇంకో యాంగిల్ 60 degrees అయితే ఈ టూ ప్రొజెక్టైల్స్ రేంజ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో లేదంటే ఒకటి 15 degrees అయింది అనుకోండి, సో ఇంకోటి 75 degrees అయింది అనుకోండి. సో దెన్ అవి రెండు కాంప్లిమెంటరీ కాబట్టి సో రేంజ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఎప్పుడైతే టూ ప్రొజెక్టైల్స్ వాటి యాంగిల్ సేమ్ ఉందో, సో దెన్ వాటి యాంగిల్ కాంప్లిమెంటరీ ఉందో రేంజ్ సేమ్ ఉంటుంది. సో బట్ హైట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ద హైట్స్ విల్ బికమ్ డిఫరెంట్. సో ఇది హెచ్ ఆల్ఫా, సో దిస్ ఈస్ హైట్ ఫర్ ద హెచ్ ఆఫ్ కాస్ 90 మైనస్ ఆల్ఫా ఇది. ఓకేనా? సో ఈ రెండింటి రిలేషన్ వచ్చేసి హెచ్ ఆల్ఫా బై హెచ్ 90 మైనస్ ఆల్ఫా విల్ బీ ఈక్వల్స్ టు tan square theta. ఆల్ఫా తీసుకున్నాం కాబట్టి ఆల్ఫా తీసుకోండి. క్లియరా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, సో దే రేంజ్ విల్ బి సేమ్, బట్ హైట్స్ డిఫరెంట్ ఉంటాయి. బేసిక్ థింగ్స్ ఏవైతే గుర్తుపెట్టుకోని చెప్తున్నానో అవి మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అక్కడి నుంచే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక్కసారి పేపర్ అబ్జర్వ్ చేయండి. మనం క్లాస్లో ఇది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అన్న క్వశ్చన్సే ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. మోర్ దాన్ 20 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. సో అంటే మీరు డైరెక్ట్ దాన్ని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఆ 20 క్వశ్చన్స్కి మీరు 10 minutesలోనే సాల్వ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 30 seconds 20 seconds తీసుకున్నా కూడా 20 to 25 క్వశ్చన్స్ మీరు వితిన్ 30 seconds సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్ పిక్ చేస్తారు క్వశ్చన్స్ స్టాండర్డ్ రిజల్ట్స్తోని. ఓకే, చలో. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ఫర్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఎట్ ఒక యాంగిల్ ఏమో 45 degrees మైనస్ టీటా, సో ఇంకొకటి 45 degrees ప్లస్ టీటా. సో హారిజాంటల్ రేంజెస్ డిస్క్రైబ్డ్ బై ద ప్రొజెక్టైల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్. సో దీని రేంజ్ R1 అనుకోండి, దీని రేంజ్ R2 అనుకోండి. సో ఎప్పుడైనా టూ యాంగిల్స్ ఇచ్చేసి వాటి రేంజ్ రేషియో అనుకోమన్నారు అనుకోండి, ఫస్ట్ ఆ టూ యాంగిల్స్ని యాడ్ చేయండి. సో 45 మైనస్ టీటా ప్లస్ 45 ప్లస్ టీటా. సో టీటా క్యాన్సిల్, 45 ప్లస్ 45 90 degrees. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, సో దేర్ ఫోర్ రేంజెస్ విల్ బి సేమ్. సో రేంజెస్ సేమ్ అంటే R1 is to R2 విల్ బి ఈక్వల్స్ టు 1:1. సో సింపుల్గా 1:1 ఆప్షన్ 1. సో ఈ క్వశ్చన్కి మీకు ఎంత టైం పడుతుంది? మీకు రిజల్ట్ తెలుసు కాబట్టి ఆల్రెడీ స్టాండర్డ్ రిజల్ట్ కాబట్టి వితిన్ 10 seconds or 20 seconds యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. అంతేనా? సో మీ ఇవన్నీ కూడా టైం సేవర్స్ అనమాట మీకు పేపర్లో. సో నెక్స్ట్ చూడండి, టూ పార్టికల్స్ ఆర్ ప్రొజెక్టెడ్ విత్ ద సేమ్ ఇనిషియల్ వెలాసిటీస్ యూ సేమ్. సో ఎట్ అన్ యాంగిల్ ఒకటి 30 degrees ఇంకొకటి 60 degrees. సో ఒకటి 30 ఇంకొకటి 60 అంటే ద కాన్సెప్ట్ ఏంటి, రెండు కూడా కాంప్లిమెంటరీ. సో దే రేంజ్ షుడ్ బీ సేమ్. సో AIPMT 2000లో అడిగారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దేర్ హైట్స్ విల్ బీ ఈక్వల్, నో. దేర్ రేంజెస్ విల్ బీ ఈక్వల్, ఎస్. సో దేర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ విల్ బీ ఈక్వల్, నో. సో దేర్ రేంజెస్ విల్ బీ డిఫరెంట్, నో. సో దేర్ రేంజెస్ షుడ్ బీ సేమ్. సో ఈ క్వశ్చన్కి ఎంత 10 seconds బిలో, దట్స్ ఇట్. ఓకేనా? చలో. సో నెక్స్ట్, సో వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. మనకు నీట్లో అయితే దీని బేస్డ్ క్వశ్చన్స్ రాలేదు, బట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో లెట్స్ సాల్వ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే ఏంటంటే, సో ద పాత్ ఫాలోడ్ బై ద బాడీ, ద పాత్ ఫాలోడ్ బై ద ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ కాల్డ్ ట్రాజెక్టరీ. ద పాత్ ఫాలోడ్ బై ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ కాల్డ్ ద ట్రాజెక్టరీ. సో ఆ ట్రాజెక్టరీ ఈక్వేషన్ మనకేం రావాలి? పారాబోలిక్ ఈక్వేషనే కదా. సో పారాబోలిక్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయాలి. ఎలా డిరైవ్ చేస్తాం? సో నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను
పి లెట్ సపోజ్ ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ ఉందనుకోండి. సో అంటే బాడీ ఎక్స్ డిస్టెన్స్లో ఎక్స్ కవర్ అయింది, వై డిస్టెన్స్లో వై కవర్ అయింది. సో మనకు డెరివేషన్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ ప్రొసీజర్ మీకు గుర్తుండాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో సింపుల్గా ఎక్స్ డైరెక్షన్లో మోషన్, వై డైరెక్షన్లో మోషన్ రాయండి. సో ఎక్స్ డైరెక్షన్లో యూ నో దట్ ux ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ టీటా, ax ఈజ్ ఈక్వల్స్ టు 0. సో టైం t ఈజ్ ఈక్వల్స్ టు టైం t. సో ఇక్కడ sx ఈజ్ ఈక్వల్స్ టు ద ఎక్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది ఎక్స్. సో కాబట్టి సో sx ఈజ్ ఈక్వల్స్ టు uxt ప్లస్ హాఫ్ axt స్క్వేర్. సో స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో axt స్క్వేర్ 0. సో sx ఈజ్ ఈక్వల్స్ టు ux ప్లేస్లో u కాస్ టీటా ఇంటూ టైం ప్లేస్లో టైం, ఇది ఇలా ఉంచేసేయండి. సో sx ప్లేస్లో x, u కాస్ టీటా ఇంటూ టైం t. సో ఇది x ఈజ్ ఈక్వల్స్ టు u కాస్ టీటా ఇంటూ టైం t. సో వైలో చూడండి, సో uy ఈజ్ ఈక్వల్స్ టు u సైన్ టీటా, uy ఈజ్ ఈక్వల్స్ టు u సైన్ టీటా. సో దెన్ ay ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g. సో టైం t ఈజ్ ఈక్వల్స్ టు t. sy ఈజ్ ఈక్వల్స్ టు వైలో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది ఇక్కడ వరకు y. సో sy ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా అప్లై చేయండి, uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది, sy ప్లేస్లో y, uy ప్లేస్లో u సైన్ టీటా, సో t ప్లేస్లో t హాఫ్, సో మైనస్ g. సో ఎందుకంటే ay మైనస్ g కదా, ఇక్కడ మైనస్ పెట్టా, సో t స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి t ఈజ్ ఈక్వల్స్ టు x బై u కాస్ టీటా రాసుకోవచ్చా. సో t ప్లేస్లో x బై u కాస్ టీటా రాయండి. సో u సైన్ టీటా ఇంటూ, సో t ప్లేస్లో x బై u కాస్ టీటా, సో మైనస్ హాఫ్ g, t ప్లేస్లో x బై u కాస్ టీటా హోల్ స్క్వేర్. సో ఫ్రమ్ హియర్ u క్యాన్సిల్. సో నెక్స్ట్ సో ఏమొస్తుంది చూడండి, క్యాల్కులేషన్ చేయండి అమ్మా. సో x సైన్ టీటా బై కాస్ టీటా tan టీటా మైనస్ హాఫ్ gx స్క్వేర్ u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, gx స్క్వేర్ u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఓకేనా, సో మీరు ఇది యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. ఓకేనా, సో ఈ కాస్ స్క్వేర్ టీటాని సో వన్ బై కాస్ స్క్వేర్ టీటాని సీకెండ్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చా. పైన సీకెండ్ స్క్వేర్ టీటా రాసుకుంటే అక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా సీకెండ్ స్క్వేర్ టీటా ప్లేస్లో, సో అలా కూడా రాసుకోవచ్చు ఇంకో ఫార్ములా. సో లెట్ మీ రైట్ దట్ వన్ ఆల్సో. సో ద పాత్ ఫాలోడ్ బై ఏ పార్టికల్, సో హియర్ ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ ట్రాజెక్టరీ, చెప్పాను కదా. సో ఎక్స్ వై వాట్స్ ద ఫార్ములా, వై ఈజ్ ఈక్వల్స్ టు గుర్తుపెట్టుకోండి నాతో పాటే, ఎక్స్ టాన్ టీటా మైనస్ హాఫ్ gx స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. సో దట్స్ ద ఫార్ములా. ఓకేనా, సో ఇక్కడ నేను ఇంతకుముందు ఏం చెప్తున్నానంటే ఈ 1 బై కాస్ స్క్వేర్ టీటాని సీకెండ్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చా, హాఫ్ gx స్క్వేర్ ఇంటూ, సో 1 బై కాస్ స్క్వేర్ టీటా ఈజ్ నథింగ్ బట్ సీకెండ్ స్క్వేర్ టీటా. సో x టాన్ టీటా మైనస్ హాఫ్ gx స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చా, సీకెండ్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సో అదే ఇక్కడ రాసాం ఫార్ములా, ఎక్స్ టాన్ టీటా మైనస్ gx స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా బై 2u స్క్వేర్. సో సారీ u స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, బై u స్క్వేర్. క్లియరా, అండర్స్టూడ్ దిస్ పార్ట్. బేసిక్ థింగ్స్ ఏం లేదు, మీరు ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఉంటుంది. సో క్వశ్చన్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్స్ టు √3x ఇంటూ మైనస్ gx స్క్వేర్ బై 2. సో ఏమడుగుతున్నారు ఇప్పుడు, సో ద స్పీడ్ అండ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ దీన్ని కంపేర్ చేయండి ట్రాజెక్టరీ. సో ఈక్వేషన్ ఇచ్చారు, సో దీన్ని మనం కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ టాన్ టీటా మైనస్ హాఫ్ gx స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ టాన్ టీటా ప్లేస్లో √3 ఉంది కదా, సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు √3. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ 60. సో టీటా మస్ట్ బి ఈక్వల్స్ టు 60 degrees. సో ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత 60 degrees ఉండాలి. ఆప్షన్ ఇది కాదు, సో దిస్ వన్, ఇది కాదు, ఇది కాదు. సో డైరెక్ట్గా ఆప్షన్ 2 టైం సేవింగ్ క్వశ్చన్. సో కావాలంటే మీరు స్పీడ్ కూడా ఫైండ్ చేయండి. స్పీడ్ ఎలా ఫైండ్ చేస్తారు, యూ ఫైండ్ చేయాలి. సో యూ ఫైండ్ చేయాలంటే జస్ట్ కంపేర్ చేయండి. సో కంపేర్ చేస్తే ఈ టర్మ్ ప్లేస్లో ఈ టర్మ్ ఉంది, సో అంటే gx స్క్వేర్, సో gx స్క్వేర్ ఉంది. సో 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా.
ఓకేనా 2u² cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 2 gx² కి gx² ఉంది. సో కాబట్టి సో ఇక్కడ 2 క్యాన్సిల్ u² cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఫ్రమ్ హియర్ సో u అంటే ఎంత ఇచ్చారు, u ఫైండ్ చేయాలి కదా మనం. u² ఇంటూ కాస్ థీటా ఎంత 60 degrees కదా. సో 61. సో కాస్ 61 1/2. సో 1/2 అంటే సో 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దేర్ఫోర్ u² ఈజ్ ఈక్వల్స్ టు 4. u ఈజ్ ఈక్వల్స్ టు 2 meter per second. So speed is 2 meter per second and angle of projection is 60. Option 2 is the correct one. అంతేనా, క్లియర్? చల్ ముందుకెళ్దాం. సో ఇంకో క్వశ్చన్ చూడండి. సో మళ్ళీ ఏమి ఇచ్చారు, సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇచ్చారు. సో y ఈజ్ ఈక్వల్స్ టు 16x మైనస్ x²/4. సో ఇప్పుడు హారిజాంటల్ రేంజ్ కావాలి. సో రేంజ్ ఫార్ములా ఏంటి, రేంజ్ ఫార్ములా ఈజ్ u² sin 2θ బై g, లేదంటే సో 2u² sin θ cos θ బై g. అవునా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ దీన్ని కంపేర్ చేయండి. x tan θ మైనస్ x²/4, x tan θ మైనస్ హాఫ్ gx² u² cos² θ. ఇది ట్రాజెక్టరీ ఫార్ములా కదా. సో ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 16. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, sin θ బై cos θ ఈజ్ ఈక్వల్స్ టు 16. sin θ బై cos θ ఈజ్ ఈక్వల్స్ 16. సో sin θ ఈజ్ ఈక్వల్స్ టు 16 cos θ. సో దీన్ని అలా ఉంచేసేయండి, ఇలా ఉంచండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని చూడండి. సో ఈ రెండింటిని కంపేర్ చేయండి. హాఫ్ gx² బై u² cos² θ. బేసిక్ మ్యాథ్స్ ఏం చేయట్లేదు ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్స్ టు x²/4. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ x² క్యాన్సిల్, అంతేనా. సో g ఇవ్వలేదు అక్కడ, ఓకే. x² క్యాన్సిల్. సో 2 1s are 2 2s are. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు, u² cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 2g. u² cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 2g. ఓకే ఫైన్. సో ఇక్కడ నుంచి ఓకే, సో u² cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 2g. సో లెట్స్ డూ వన్ థింగ్. సో 2 ఇంటూ u². సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే sin θ ప్లేస్లో 16 cos θ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. sin θ ప్లేస్లో 16 cos θ సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇంటూ cos θ బై g. సో ఇక్కడ 2 ఇంటూ సో 16 రాయండి, u² cos θ ఇంటూ cos θ cos² θ బై g, రైట్. సో ఇక్కడ నేనేం రాసుకోవచ్చు చెప్పండి, u² cos² θ ప్లేస్లో 2g రాసుకోవచ్చా. 2 ఇంటూ 16 ఇంటూ u² cos² θ ప్లేస్లో 2g బై g. g క్యాన్సిల్. సో 32 ఇంటూ 2 64 meters. సో ద రేంజ్ ఈజ్ గోయింగ్ టు బి 64 meters. క్లియరా? సో సింపుల్ థింగ్, బేసిక్ అండర్స్టాండింగ్, దట్స్ ఇట్. క్వశ్చన్ అర్థం చేసుకోండి, దాని నుంచి మ్యాథమెటిక్స్. అందుకే మనకు ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ క్లియర్ ఉండాలి, రైట్. చల్ నెక్స్ట్. సో AIPMT 2014 క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఏ వెలాసిటీ 5 meter per second. సో ఎర్త్ మీద నుంచి ఒక ప్రొజెక్టైల్ని ప్రొజెక్ట్ చేశారు, ఎంత వెలాసిటీతోని, u ఈజ్ ఈక్వల్స్ టు 5 meter per second తోని. ఫైన్. సో ఎట్ అన్ యాంగిల్ θ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్. అనదర్ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్. సో ఇంకొకటి ప్లానెట్ తీసుకున్నారు. సో అనదర్ ప్లానెట్ నుంచి సో ఎంత వెలాసిటీతోని, విత్ ఏ వెలాసిటీ 3 meter per second. ఫైన్. సో దెన్ ఎట్ ద సేమ్ యాంగిల్, సో θ సేమ్ ఇక్కడ కూడా. సో ఫాలోస్ ఏ ట్రాజెక్టరీ విచ్ ఈజ్ ఐడెంటికల్. సో ఇక్కడ చూడండి, హింట్ ఇక్కడ ఉంది. సో ట్రాజెక్టరీ విచ్ ఈజ్ ఐడెంటికల్ అంటే సో దీని ట్రాజెక్టరీ సేమ్. సో ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫర్ ఎర్త్. సో YE అని రాస్తున్నాను. సో x tan θ మైనస్ సో హాఫ్ gx² u² ప్లేస్లో 5² రాయండి, cos² θ ఇది ఇలా ఉంచేసేయండి. ఇది ఎర్త్కి. సో ప్లానెట్కి ఏమవుతుంది ఇప్పుడు, సో y ఆఫ్ ప్లానెట్ ఈజ్ ఈక్వల్స్ టు సో x tan θ సేమ్ రెండింటికి. సో x tan θ మైనస్ హాఫ్ gx² బై సో ఇక్కడ u² ఎంత 3² ఇంటూ cos² θ సేమ్. సో ఈ రెండు సేమ్ అన్నారు. సో y ఆఫ్ ఎర్త్, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెట్ బోత్ ఆర్ సేమ్. సో ఈక్వేట్ చేయండి. x tan θ మైనస్ హాఫ్ gx² బై u² cos² θ. సో అంటే 5² cos² θ ఈజ్ ఈక్వల్స్ టు x tan θ మైనస్
హాఫ్ gx స్క్వేర్. సో ఇక్కడ u స్క్వేర్ ఎంత 3 స్క్వేర్. సో ఫాలో అవుతున్నారా నిద్రపోతున్నారా? సో ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఏం చేయట్లేదు, బేసిక్ మ్యాథ్స్, బేసిక్ అండర్స్టాండింగ్, దట్స్ ఇట్. సో దానికి మించి ఇక్కడ కాంప్లెక్స్గా ఏమీ లేవు మనకి. సో ఎక్స్ tan థీటా ఎక్స్ థీటా క్యాన్సిల్, హాఫ్ హాఫ్ క్యాన్సిల్, 1/2 క్యాన్సిల్, gx స్క్వేర్ క్యాన్సిల్, కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సారీ ఏమడిగారు, జీ చేంజ్ అవుతుంది కదా, సారీ సమ్ అదర్ ప్లానెట్ కదా, సో జీ చేంజ్ అవుతుంది. సో ద జీ డాష్ యూ డోంట్ క్యాన్సిల్. లెట్స్ డూ వన్ థింగ్, gx స్క్వేర్ని క్యాన్సిల్ చేయొద్దు. సో ఎందుకంటే జీ చేంజ్ అవుతుంది కాబట్టి జీ డాష్ అవుతుంది ఇది. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సో 2 క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇంకేం క్యాన్సిల్ అయిపోయినాయి, ఇక్కడ జీ ఉంది. సో జీ బై పై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏముంటుంది జీ డాష్ బై 3 స్క్వేర్. సో మనల్ని అడిగింది ఏంటి క్వశ్చన్లో, ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ప్లానెట్. సో ఇది కావాలి, జీ డాష్ కావాలి. సో ఎంత అవుతుందమ్మా, సో జీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో జీ బై 25 ఇంటూ 9. సో అంతేనా, జీ బై 25 ఇంటూ 9. సో విచ్ ఈస్ 9g/25. సో 9g అంటే 9 into 10, సో 90/25. సో 5 2s are 5 5s are, సో 5 1s are 5, 1s are 1.8. సో 1.8 into 2, 3.6 meter per second square. సో 3.6 meter per second square. సో అప్రాక్సిమేట్లీ 3.5 యూ కెన్ కన్సిడర్. సో మనల్ని ఫైండ్ చేయమన్నది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా. సో ఎర్త్ మీద ఉండే జీ అండ్ ప్లానెట్ మీదకి వెళ్ళేసరికి జీ చేంజ్ అవుతుంది, అదొకటి జీ డాష్ తీసుకోండి. ఓకే క్లియర్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ప్రొజెక్టైల్ ఫ్రమ్ సమ్ హైట్. సో ఇక్కడ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీరు ఫార్ములాస్ ఏం బై హార్ట్ చేయొద్దు, గుర్తుపెట్టుకుంటే మంచిది, లేదు అంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఒక బాడీని మీరు ఇట్లా హారిజాంటల్గా త్రో చేశారు. సో దీనికి హారిజాంటల్ వెలాసిటీ ux ఈజ్ ఈక్వల్స్ టు u. సో దీని ఇనిషియల్గా వర్టికల్ వెలాసిటీ 0, అవునా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం తీసుకుందో దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం కదా. సో ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ ఏంటిది, ఈ పాయింట్ O అనుకోండి, ఈ పాయింట్ P అనుకోండి. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫ్రమ్ O టు P. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్కి మనం ఎప్పుడు కూడా y డైరెక్షన్ మోషన్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా అదే తీసుకోండి, y డైరెక్షన్ మోషన్ తీసుకుంటే, సో వాట్ ఈస్ y డైరెక్షన్లో ఇనిషియల్గా uy 0, అవునా. సో sy ఎంత, sy ఈజ్ ఈక్వల్స్ టు -h, ay ఎంత -g, అంతేనా. సో sy ఈజ్ ఈక్వల్స్ టు -h, ఇది ఇనిషియల్ ఇది ఫైనల్ కదా. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ -h అవుతుంది. సో ay -g. సో అండ్ సో సబ్స్టిట్యూట్ చేయండి, sy ఈజ్ ఈక్వల్స్ టు uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. సో రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫార్ములా ఏమొస్తుందో చూడండి, sy ప్లేస్లో -h ఈజ్ ఈక్వల్స్ టు uyt, ఇది 0, ఇనిషియల్గా y వెలాసిటీ 0, హాఫ్ ay -g ఇంటూ t స్క్వేర్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి మైనస్ క్యాన్సిల్, t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2h/g. సో ఫ్రమ్ హియర్ t ఈజ్ ఈక్వల్స్ టు √2h/g. సో ఈ ఈక్వేషన్ ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తుందా. సో ద టైమ్ టేకెన్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఎంత, వాట్స్ ద టైమ్ టేకెన్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్, t ఈజ్ ఈక్వల్స్ టు √2h/g కదా, అంతేనా. సో అంటే మీరు ఒక బాడీని ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి, మీరు ఒక బాడీని సమ్ హైట్ నుంచి జస్ట్ డ్రాప్ చేసినా, లేదంటే దాన్ని హారిజాంటల్గా సమ్ వెలాసిటీతో త్రో చేసినా కూడా, దోస్ 2 బాడీస్ విల్ రీచ్ ద గ్రౌండ్ ఇన్ సేమ్ టైం. స్టాండర్డ్ రిజల్ట్, ఒక బాడీని మీరు సమ్ హైట్ నుంచి డ్రాప్ చేసినా, ఇంకో బాడీని త్రో చేసినా కూడా ఎట్ ద సేమ్ టైం. సో ఏమవుతుంది, దోస్ 2 బాడీస్ విల్ రీచ్ ద గ్రౌండ్ సైమల్టేనియస్లీ. దాని వర్డ్స్లో రాసుకోండి, సెంటెన్స్ రాసుకోండి అక్కడ. when a body is dropped and at the same time another body is thrown from the same height at the same time, so those 2 bodies will reach the ground simultaneously. Standard result. Clear. Chal next. So next horizontal range. So ee range ela find chesaru ikkadi nunchi ikkadiki. So let's suppose this is horizontal range ki manam em chestam, x direction find chestam, x direction తీసుకుంటాం. So x direction లో initial గా what is the velocity in x, ux is equals to u, ax is equals to 0, sx is equals to the range, sx is equals to the range, right. So ikkadi nunchi let the time taken be equal to
టైమ్ ఆఫ్ ఫ్లైట్, సో టీ. సో ఇక్కడ నుంచి ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్ టీ స్క్వేర్. సో మనకి ఎలా అయినా ఈ టర్మ్ 0 అయిపోతుంది, అవునా? సో ఏఎక్స్ 0 కాబట్టి ఎస్ఎక్స్ ప్లేస్లో రేంజ్, యూఎక్స్ ప్లేస్లో యూ, సో టీ ప్లేస్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇప్పుడే ఫైండ్ చేసాం మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత, √2h/g, దట్స్ ఇట్. సో √2h/g. సో r into u, r is equals to u into √2h/g is a horizontal range. సో లేదు, మీరు ఏదైనా ఒక పాయింట్ దగ్గర పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి, సేమ్ కాన్సెప్ట్స్ ఇంతకుముందు చెప్పినవే, ఇప్పుడు ప్రొజెక్టైల్ ఫ్రమ్ సమ్ హైట్ చెప్తున్నాను అంతే. సో ఏదైనా ఒక పాయింట్ దగ్గర మీకు వెలాసిటీ కావాలి. సో ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఇది ఆల్ఫా తీసుకోండి, లెట్స్ టేక్ దిస్ యాజ్ ఆల్ఫా. సో ఇది టీటా అనుకుంటే ఇది ఆల్ఫా అవుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మీకు వెలాసిటీ కావాలంటే ఏమవుతుంది, యూఎక్స్ విల్ బికమ్ యూ ఓన్లీ, యూఎక్స్ విల్ బికమ్ యూ. సో బట్ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, సో ఈ ఫైనల్ వెలాసిటీకి, సో షెల్ వి సే దట్, సో ద ఫైనల్ వెలాసిటీ vy is equals to uy plus ayt. సో uy 0 ఇనిషియల్గా, అవునా? సో 0 ay ప్లేస్లో -g ఇంటూ t. సో అంటే ఇక్కడ ఫైనల్గా ద వెలాసిటీ వెక్టార్ విల్ బికమ్ ui cap హార్జాంటల్, సో -gt j cap. So therefore the velocity at some general point p, the velocity at some general point p will be equals to ui cap minus gt j cap. This is the velocity. So ఒకవేళ మీకు స్పీడ్ కావాలనుకోండి, లెట్స్ కన్సిడర్ ద స్పీడ్. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ -gt హోల్ స్క్వేర్, అంతేనా? సో దిస్ ఈజ్ అ వెలాసిటీ. క్లియర్, అండర్స్టాండింగ్ ఎవ్రీవన్, క్లియరా? సో ఒకవేళ మీకు ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ కావాలి ఈ పాయింట్ దగ్గర. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఎలా ఫైండ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర కావాలి. సో మీకు ఎక్స్లో ఎక్స్ డిస్టెన్స్ కవర్ అయింది, సో వైలో ఇక్కడికి వచ్చేసరికి వై డిస్టెన్స్ కవర్ అయింది, అవునా? సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీకి లెట్స్ కన్సిడర్ ద వై డైరెక్షన్ మోషన్, వై డైరెక్షన్ తీసుకుందాం, ఎక్స్ డైరెక్షన్ తీసుకుందాం, రెండు తీసుకుందాం. సో లెట్స్ టేక్ ఎక్స్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ, right? So ax is equals to 0, time taken t is equals to t. So therefore sx is equals to uxt plus half ax t square. So ఇప్పుడు ఇక్కడ నుంచి ax t square 0. సో sx ప్లేస్లో xలో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది ఇక్కడ వరకు వచ్చేసరికి x, ux u, టైం టేకెన్ t. సో దీన్ని ఇలా ఉంచేసేయండి. సో నెక్స్ట్ వైలోకి రండి, uy 0, ay minus g, అంతేనా? ay minus g. సో sy డిస్టెన్స్ ఇన్ y is ఎంత డిస్టెన్స్ కవర్ అయింది వైలో, -y డిస్టెన్స్. సో లెట్ ద టైం టేకెన్ t ఈజ్ ఈక్వల్స్ టు t. సో ఇప్పుడు ద sy ఈజ్ ఈక్వల్స్ టు uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్, రైట్? సో వాట్ ఈజ్ uyt, uy ఈజ్ 0, సో ఈ టర్మ్ 0 అయిపోయింది. హాఫ్ a మైనస్ g, సారీ జస్ట్ ఎ మినిట్, సో ఇట్స్ కన్వర్టెడ్ టు ఆండ్రాయిడ్. చలో sorry, so let's consider this. So now, so half ay place lo minus g into t square, right? So sy place lo minus y, so ikkada minus cancel, so y is equals to half gt square. So ikkada nenu em chestunnanante, so t place lo x by u raskovacha, t place lo x by u substitute cheste, so y will become half into g into x by u whole square, so which is equals to half gx స్క్వేర్ బై యూ స్క్వేర్. అంటే ఒక బాడీని మీరు సమ్ హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. సో వాట్ ఈస్ దట్, హాఫ్ gx స్క్వేర్ బై యూ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అండ్ దిస్ ఈజ్ రేంజ్ అండ్ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ దెన్ సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ వన్, ఏదది, సో వెలాసిటీ అట్ సమ్ జనరల్ పాయింట్. సార్ మ్యాక్సిమం హైట్ ఏది సార్, మీరు హార్జాంటల్గా త్రో చేస్తే మ్యాక్సిమం హైట్ విల్ బికమ్ ద బిల్డింగ్ హైట్, దట్స్ ఇట్. మీరు ఎంత హైట్ నుంచి అయితే దాన్ని హార్జాంటల్గా త్రో చేస్తున్నారో, సో దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్, అంతేనా? క్లియర్? చలో నెక్స్ట్. సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్, AIPMT 2002. A particle A is dropped from a height and another particle B is thrown horizontal direction with speed 5 meters per second from the same height. So the correct statement is, so both the particles will reach the ground simultaneously. Absolutely correct. మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక బాడీని సమ్ హైట్ నుంచి డ్రాప్ చేశారు, మళ్ళీ అదే హైట్ నుంచి ఇంకొక బాడీని హార్జాంటల్గా త్రో చేశారు.
సో టూ బాడీస్ కూడా దే టేక్ ద సేమ్ టైమ్. సో t is equals to root over 2h by g is a time taken by those two bodies to reach the ground. Clear? Understood? Chalo. Next. So then projection from some height. సో ఇప్పుడు ఈ సమ్ హైట్ నుంచి మీరు ప్రొజెక్ట్ చేశారనుకోండి, సో సేమ్ కాన్సెప్ట్, రేంజ్ ఇది, అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ మ్యాక్స్ ఫైండ్ చేయండి. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రౌండ్ టు గ్రౌండ్ అనుకోని, సో ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ మ్యాక్స్ ఫైండ్ చేయండి. సో దట్ హెచ్ మ్యాక్స్ ప్లస్ హెచ్, సో దట్ విల్ గివ్ ద టోటల్ హెచ్ మ్యాక్స్. అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అండ్ సో సి కావాలంటే ఇనిషియల్గా మనకి ux is equals to u cos theta, ఇక్కడ నుంచి uy is equals to u sin theta. అంతేనా? ux is equals to u cos theta, uy is equals to u sin theta. And you know that ax is going to be 0. Ax is throughout its motion is 0. ay is equals to minus g. సో మీకు ఇప్పుడు సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి, లేదంటే సో సమ్ రేంజ్ కావాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు రేంజ్? సో రేంజ్ కావాలంటే రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో రేంజ్ కావాలంటే ఏం చేస్తారు? సో లెట్స్ sx ఈజ్ ఈక్వల్స్ టు uxt ప్లస్ హాఫ్ axt స్క్వేర్. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. సో హార్జాంటల్ డైరెక్షన్లో ax 0. సో sx ఈజ్ ఈక్వల్స్ టు ux. వాట్ ఈజ్ ux? u cos theta ఇంటూ టైమ్. సో మీకు రేంజ్ sx ప్లేస్లో r, ux cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ప్లేస్లో యూ కెన్ సింప్లీ రైట్ t, క్యాపిటల్ T. ఓకేనా? సో దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు కావాలంటే యూ కెన్ రైట్ r బై u cos theta. మీకు ఆ రేంజ్ ఇచ్చారనుకోండి, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇలా ఫైండ్ చేయవచ్చు, లేదంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చారు, రేంజ్ ఫైండ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ప్రొసీడ్. సింపుల్ థింగ్, సింపుల్ కాన్సెప్ట్, బేసిక్స్ అంతే. సో మీరు ఇక్కడ ఏది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. So what's the question? From the top of a 11 meters tall building, a stone is projected with a speed 10 meter per second at an angle 30 degrees. So దీని స్పీడ్, ఇనిషియల్ స్పీడ్ వచ్చేసి 10 meter per second. సో ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ 10 cos 37 ఇటువైపు, సో 10 sin 37 ఇటువైపు. అవునా? సో దెన్ సో ఫస్ట్ ఏమడుగుతున్నారు? వాట్ ఈజ్ ఇట్ స్పీడ్ ఆఫ్టర్ 2 seconds? సో 2 seconds తర్వాత అంటే vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ayt. సో స్పీడ్ ఆఫ్టర్ 2 seconds ఫైండ్ చేయండి, టైం దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసి. సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ సబ్స్టిట్యూట్ ఫైండ్ చేయండి. సో హారిజాంటల్ రేంజ్ ఫైండ్ చేయండి. సో ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద పార్టికల్, సో హెచ్ మ్యాక్స్. సో సింపుల్ క్వశ్చన్, బేసిక్, ఇంతకుముందు చేసిన దాన్నే సో సమ్ హైట్ నుంచి ఇంక్లైన్తో త్రో చేస్తున్నారు, దట్స్ ఇట్. ఓకే? సో టేక్ దిస్ యాజ్ అ హోంవర్క్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. మీకు రాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, క్లియర్? సో చలో, సో విత్ దిస్ we are winding up the motion in a plane. సో మీరు మనం ఏవైతే కాన్సెప్ట్స్ కవర్ చేసామో, సో ఆ కాన్సెప్ట్స్ బేస్డే మీకు నీట్లో క్వశ్చన్స్ వస్తాయి 100%. సో మీరేం చేయండి అంటే మనం చేసిన దానికి సో డిపిపి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. డిపిపి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో చలో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నేను మీ టైం వేస్ట్ చేయను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.